ఏంటి ఇది? అసలు నీకు బుద్ధి ఉందా? ఈ వర్క్ అంతా ఎప్పుడు అవుద్ది? అవతల నేనేం సమాధానం చెప్పుకోవాలి? సార్ నువ్వు ఇంకేం మాట్లాడుతూ. ప్లంబింగ్ వర్క్ ఆగిపోయింది, ప్లాస్టిక్ వర్క్ ఆగిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ ఆగిపోయింది. ఇంటి పనులు ఒకసారి ఎలా అవుతాయి? అవతల డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఊరుకుంటారా? మన మాదాపూర్ సైట్ లో వర్క్ చూడటం ఎంత స్పీడ్ గా జరుగుతుంది. వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా. నువ్వేం చేస్తావు నాకు తెలియజేవాను. సార్. 1 వీక్ లో వర్క్ కంప్లీట్ కావాలి. అలాగే సార్. సార్ హలో, నేను బిలాల్ మాట్లాడుతున్నాను. బిలాలా? చెప్పానుగా పైసా కూడా ఇవ్వనని. లాస్ట్ టైం చెప్తున్నాను. ఏయ్, దుబాయ్లో బెదిరిస్తావేంటా నువ్వు? ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏం పిక్కుంటావు పిక్కో. బిలాల్ అన్న చెప్పనా? బర్కత్పూర్లో అన్నా, ఉస్మాన్ స్ట్రీట్. ఏ వెహికల్ అన్నా? రెడ్ కలర్ సుమో. నెంబర్ ఎంతనా? 19 అంట. నడు. బిలాల్ గడు మళ్ళీ ఫోన్ చేశాడు రా. 50 లక్షలు అడిగాడు. తీసుకోమన్నాను. నీ ఫ్లాట్ మంచి ఫ్లాట్, కానీ మీ కూడా నకరాలు చేస్తున్నాడు. అది నేను హైదరాబాద్ వచ్చాక మాట్లాడతా కానీ అన్న ఎవరు అని. దయానంద్. ఏం సార్, నన్ను వెతుకుని ఇంత దూరం వచ్చేసినరా? తప్పలేదురా. ఇక్కడనే చంపేస్తారు సార్? చంపాలంటే ఎప్పుడు చచ్చుండేవాడిరా. కమిషనర్ గారు నీతో మాట్లాడాలన్నా. అవునరా, జనరల్గా అందరూ ముంబై పారిపోతారు, నువ్వేం చెన్నై వచ్చావు? సేఫ్టీ అనుకున్నాను సార్. సార్, కమిషనర్ గారు నాతో ఏం మాట్లాడతారు సార్? ఆయనేం మాట్లాడతాడో నాకేం తెలుసాయా. తీసుకురమ్మన్నాడు, తీసుకెళ్తున్నాను. సీనియర్స్ చెప్పింది చేయాలి కదా. అవును సార్, నేను అంతే. ఎస్ సార్. ఇప్పుడే బార్డర్లోకి ఎంటర్ అయ్యాను సార్. తడ దగ్గర టీ కోసం ఆగాను సార్. ఎస్ సార్. ఏం సార్, ఇలా పేపర్ చూసిందా? టీడీపీ, టీఆర్ఎస్, పీఆర్పీ, కాంగ్రెస్ ఫుల్ ఫైట్, మస్తు మజాగా ఉంది. అదే సార్, ఎలక్షన్స్ కదా. ఒక ఆయన మీసం తిప్పి తొడగొడుతున్నాడు, ఇంకొక ఆయన చేతులతో ముద్దులు పెడుతున్నాడు, మరొక ఆయన ఏళ్ళు చూపిస్తున్నాడు. మీసమా ముద్దులా ఏళ్ళా ఎవరికి వెళ్తారు సార్? ఏం దిమాగ్ రండి ఇది. నాకు మాత్రం ఏం తెలుసు, అన్ని ఛానల్స్ ఉన్నాయి, చూడొచ్చు కదా. ఒక్కో ఛానల్ ఒక్కో పేరు చెప్తున్నాడు సార్. వాళ్ళకి తెలియదు, నాకేం తెలుస్తుందిరా. అవునరా, వైఫ్ లేనప్పుడు ఫుల్ ఎంజాయ్ అంటగా. లేదు సార్. మరి గర్ల్ ఫ్రెండ్? లేదు సార్. మెహందీ బజార్లో ఎవర్రా? చెప్పరా, చెప్ప సార్, చెప్పరా. అక్కడ ఉన్నాయి సార్. ఫుల్ గీచుకెట్. ఇలాంటాడు చావక తప్పదు. పోన్లే, నవ్వుతూ చచ్చాడు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ చెన్నై నేషనల్ హైవే మీద పోలీసులకి టెర్రరిస్టులకి మధ్య కాల్పులు జరిగాయి. నేరస్తుడు రెహమాన్ ఖురేషి అలియాస్ బాబా ఈ ఎన్కౌంటర్ లో మరణించాడు. ఇతను పేరు మోసిన అండర్ వరల్డ్ అధినేత బిలాల్ బంగ్లాదేశ్ ముఠాకి చెందినవాడు. ఇప్పటి వరకు ఇతను మున్సిపల్ కౌన్సిలర్ రామూర్తితో కలిపి 9 మందిని అతి క్రూరంగా చంపాడు. ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన బాంబ్ బ్లాస్టులో ఖురేషి హస్తం కూడా ఉందనే అనుమానం పట్ల టాస్క్ ఫోర్స్ సీఏ దయానంద్ ఆధ్వర్యంలో విచారణ కోసం చెన్నై నుండి తీసుకొస్తుండగా టాస్క్ ఫోర్స్ మీద కాల్పులు జరిపాడు. పోలీసుల కథనం ప్రకారం గురునారాయణ గారు, ప్రస్తుతం పోలీసు వాళ్ళే అండర్ వరల్డ్ కంటే ఎక్కువ మందిని చంపుతున్నారని
మీడియా కోడే కూస్తుంది. రహిమాన్ని చంపాడనే కదా సార్. ఆ రహిమాన్ ఇప్పుడు 9 మందిని చంపాడండి. అన్నిసార్లు వాడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచాం. ఎవిడెన్స్ లేకుండా మేనేజ్ చేసి బయటపడ్డాడు. ఈసారి కూడా అదే జరిగింది సార్. బయటకు వస్తే ఇంకెంతమందిని చంపేవాడు. ఇది ఏమైనా సార్, అతన్ని చంపడం వల్ల అమాయకుల ప్రాణాలు కాపాడగలిగామండి. కరెక్టే అనుకోండి, కానీ అపోజిషన్ వాళ్ళంతా చాలా గొడవ చేస్తున్నారు. మా సురేంద్ర గారు నా మీద ప్రెషర్ తెస్తున్నాడు. ఆయన మాటలకే ఉంది సార్. సిటీ అంతా ఈ మాత్రం పీస్ఫుల్గా ఉందంటే టాస్క్ ఫోర్స్ వల్లేనని ఆయన మనస్సాక్షికి తెలియదు. కరెక్టే అనుకోండి. తన పేరు దయానంద్ ఆ, అతని ఈ మధ్య పెద్ద హీరో అయిపోతున్నాడు. అవటం కాదు సార్, అతను నిజంగానే హీరో. దయానంద్ ఈజ్ ఎ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. తప్పకుండా సార్లు దాని ఇవ్వండి ముందు. కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ. రెహమాన్తో కలిపి వీడు 52 వాడు. లెక్క పెట్టలేదు. ఎందుకు సార్ చిన్న చిన్న కేసులకు కూడా మీరు వెళ్తారు? మీ జూనియర్స్ కూడా కొన్ని అప్పచెప్పచ్చు కదా. చిన్న కేసు కాబట్టి నేను వెళ్ళాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఫ్రాన్సిస్, సార్. రెహమాన్ సిస్టర్ బర్కత్పురాలో ఉంటుంది. ఏ ప్రాబ్లం లేకుండా బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఎస్ సార్. ఫ్రాన్సిస్, సార్. వాడా సార్ భాష వాళ్ళు భువనగిరి వస్తున్నారు సార్. వెడ్నెస్డే ఇంజంక్షన్ ఎన్నింటికి? 7 గంటలకు సార్. ఏ చెప్పాడు? రఫీక్ గడా? ట్రాఫిక్ సార్. సార్ కానీ ఇది కన్ఫర్మ్ న్యూస్ సార్. నేను భువనగిరి బయలుదేరాలనా? వెళ్ళు. నీ టైం వేస్ట్ చేసుకోవాలంటే వెళ్ళు. ఎందుకు సార్? భాషా కర్నూలులో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయ్యింది, నా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా సార్. ఎప్పుడన్నా అలా జరిగిందా? పాత కేసులో ఉన్నాయి, చూడు. వెళ్ళు. సార్ ఇక్కడ మేము సినిమా పేపర్లు మ్యాగజైన్స్ ఫ్రీగా ఉంది కదా అని ఫోన్లో మాట్లాడుకుందామని వస్తున్నాం. అన్ని పనులు ఆయనే చేసుకుంటాడు. సరే నా సంగతి ఏముందిలే కానీ మీ సంగతి ఏంటి? మీరేం బిగుతున్నారు? నన్ను మధ్యలో లాగకరా భయ్. నేను డ్యూటీ చేస్తాను, సాయంత్రం ఇంటికి పోతాను, కొద్దిగా మా ఆవిడతో మాట్లాడతాను, కొద్దిగా భోజనం చేస్తాను, కొద్దిగా టీవీ చూస్తాను, కొద్దిగా నిద్రపోతాను, అంతే. నీలాగా పేపర్లో ఫోటో వేసుకోవాలని మోజు లేదు, చంపిన వాళ్ళ లిస్టు పెంచుకోవాలని లేదు. అదేదుందో మీరు చూసుకోండి రా భయ్. ఫ్రాన్సిస్, సార్. క్యాచ్. సలీం, సార్. సార్ నువ్వు ఆ లంగర్ హౌస్ కేసు ఫాలోఅప్ చేయి. Yes, sir. మన వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి. సార్. నారాయణ, Sir. సలీం సార్. ఎస్ సార్. ఏంటి అలుగున్నావు? నో సార్. షూర్? ఎస్ సార్. గుడ్, గో హెడ్. సార్ కదా లంగర్ హౌస్లో పనిచ్చి చాలా ఉపకారం చేశాడు ఈయన. మమ్మీ, ఏంటమ్మా? నేను కుష్లు వాళ్ళ ఇంటికి, చిన్నారి వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఎందుకు? ఎందుకంటే డాడీని వాళ్ళు మంచోడు కాదని చెప్తున్నారు. చిన్నారి వాళ్ళ నాన్న మున్సిపాలిటీలో పనిచేస్తారు. ఆయన సొసైటీని శుభ్రంగా ఉంచేలా చూస్తారు. కుస్లు వాళ్ళ డాడీ డాక్టర్. ఆయన మన హెల్త్ బాగుండేలా చూస్తారు. మీ నాన్న ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈయన వల్లే చిన్నారి వాళ్ళ నాన్న, కుస్లు వాళ్ళ నాన్న లాంటి వాళ్ళు బాగున్నారు. సరే ఇప్పుడు ఏం తింటావు? బనానాస్ తింటావా, యాపిల్ తింటావా? బనానాస్. ఓకే. ఏంటి ఇంత లేటు? ఇదిగో. దోమలు వస్తాయి, డోర్ మూడుగా. హలో, సొల్లు లక్ష్మి. సారీ, చెప్పు లక్ష్మి. కాదు వెజిటబుల్స్ ముందు కుక్కర్లో పెట్టే, అదే ఇదిగా ఉంటుంది. కందిపప్పు కూడా ఉడకపెట్టే. ఏ మా ఆయనలే. ముందు బాగా బాయిల్ అయ్యాక అందులో టామరిన్ వేయి. కొంచెం బాగా 2 స్పూన్లు. బాయిల్ అయిన తర్వాత 2 స్పూన్లు సాంబార్ పొడి. మంచి స్మెల్. అది కాదమ్మా, ముందు బాయిల్ అవ్వాలి కదా. బంగాళదుంప. తర్వాత తాలింపే. నూనెతో కాదు, నెయ్యితో వేస్తే చాలా బాగుంటుంది. మంచి స్మెల్ కోసం పెరుంగాయం వేయి, బాగుంటుంది. ఒక నిమిషం. ఎనగా ఆకుకూర. పెరుంగాయతో తెలుగులో ఏమంటారు? పెరుంగాయమా? అద్దంగా స్మెల్ కోసం వేస్తామే. అది ఇంగువ. ఇంగువ. సరే, ఇంకేమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయి. మనకు కూడా పంపించమను. అలాగే, ఉంటానే. ఏంటండి మీరు ఫోన్లో మాట్లాడుతుంటే మధ్యలో? ఈ ఆకుర్లు ఎక్కడ కొన్నారు? కొట్లో అమ్ముతారు, కొన్నాను. హరిణి ఏది? హరిణి ఏంటది? అదే, ముందు వెళ్ళి స్నానం చేసిరండి. పాయింట్.
అమ్మా నేహ వాళ్ళ మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది. తమ్ముడు పుట్టాడు, నువ్వు కూడా వెళ్ళు మమ్మీ, నాకు తమ్ముడు కావాలి. హరిణి ఏంటా మాటలు? ముందు భోంచేయ్. అదేదో అడుగుతాను, ఇవ్వచ్చు కదా. మీరు కొంచెం ఆపుతారా? ఏంటి? అమ్మా నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తా, నాకు తమ్ముడు కావాలి. ఏంటమ్మా వినపట్లేదు, గట్టిగా చెప్పు. అమ్మా నువ్వు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు తమ్ముడు కావాలి. గట్టిగా గట్టిగా. హరిణి ఓకే, నేను వెళ్తాను. ఓకేనా? నీ భోజనం అయిందా? వెళ్ళి చేయి కడుక్కో. డాడీ ఓ సారీ బంగారం. గుడ్ నైట్ అమ్మా. వెళ్దామా? ఎక్కడికి? అదేంటి హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు అది చేసి ఇది చేసి ఆ తర్వాత అది చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి అది చేసి. అయ్యో రామా. అమ్మా వద్దు ఏంటి? రామా వద్దు. సీతకు దూరం అయ్యాడు. ధ్రువ్ అని పెట్టుకుందాం, లేటెస్ట్. యో మేడం. దేవుడా ప్లీజ్, ప్రతిరోజు కోరుకున్నట్టే ఈ రోజు కూడా కోరుకుంటున్నాను. నా చేతుల్లో ఎవరో చావకుండా చూడు. జరుగు జరుగు, అందుకనే నేను డ్రాప్ చేయను అంటాను. ఏంటి చేస్తున్నారు? గివ్ మీ 1 సెకండ్. అన్ని స్కూల్లో టీచర్వే కదా, దాంతోపాటు బస్సులో వెళ్ళిపోవచ్చు కదా. ఏంటి పిల్లలతోనా? ఓయ్ అదే కరెక్ట్ నీకు. హలో, అక్కడ ఏముందని అనుకుంటున్నారు? ఉన్నదే సర్దుకుంటున్నాను, నువ్వు ముందు రెడీ అవ్వు. మీరు ఇంకా షర్ట్ కూడా వేసుకోలేదు. షర్ట్ ఎంతసేపు వేసుకుంటాను? 2 నిమిషాలు. నాకు కూడా చీర కట్టుకోవడానికి 1 మినిట్ కన్నా పట్టదు తెలుసా? ఇప్పుడు నన్ను ఎందుకు ఫాలో నేను చేస్తున్నారు? నిన్నే ఫాలో అవ్వట్లేదు, నా షర్ట్ కోసం వెళ్తాను. పావే. ఇప్పుడు అమ్మా హలో, నువ్వు మొగాడు వెంట్రా, ముందు నీ డ్రామాలాపు. ఏం బిలాల్, ఏం డ్రామాలు అంటున్నావు? నీకు మా వాళ్ళందరినీ చంపుతున్నావు, నువ్వు వాడికి గాడివా? హే, హే, ఏంటి అంటున్నావు? త్వరగా రా, వెళ్దాం. త్వరగా వెళ్దాం ఏంట్రా మెంటల్? పొద్దునే మందు కొట్టవరా? నేను నీతో మాట్లాడలేదురా, నా పెళ్ళంతో మాట్లాడుతున్నాను. రేయ్, రే 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 ఏయ్, ఏంట్రా మాట్లాడది చెత్త? నువ్వు ఆ చోటగడికి తొత్తురా? తొత్తా? మీ పోలీస్ జాతి గురించి నాకు బాగా తెలుసు. రే రే, జాతి గురించి నువ్వు మాట్లాడితే బాగోదురా. ఎందుకంటే బహుశా డౌట్ ఉంటే ఒకసారి అడుగు. రే రే రే, వద్దులేరా, వద్దులే పాపం. ఆవిడకి గుర్తుందో లేదో, ఒకళ్ళ ఇద్దరా? రేయ్, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడలేదురా, ఎక్కువ వింటున్నాను. ఏంటా మాటలు? నువ్వు మాడతావా? రేయ్, మావిడ మంచి టీచర్ రా, ఎంచక్కా మాడుతుంది, మాట్లాడు. ఇదిగో అది కూడా మాట్లాడదంట్రా. చల్ 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 చల్. అవే అవలేగా, నీకు పైసలు కావాలంటే చెప్పు, ఆ చోటగాడి కన్నా డబుల్ ఇస్తా. డబ్బులు తప్పగానే నేను చంపేది క్రిమినల్స్ రా. రేయ్, మా వాళ్ళు ఒక్కడా 21 అనేది కాదు, ఒక్కడి మీద చేయేసినా మా పవర్ చూపిస్తాం. బొక్క పవర్. మీ అండర్ వరల్డ్ మొత్తం కలిపితే 150 మంది ఉంటారంట్రా. మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? 105,000 మంది. లెఫ్ట్. సారీ సారీ, మర్చిపోయా. ఏంట్రా మర్చిపోయినావు? లెక్కలన్నీ కరెక్ట్ గానే చెప్పినావు కదా. నీతో కాదురా, నా పెళ్ళంతో మాడుతున్నాను. చెప్పు. చెప్పడం కాదురా, నువ్వు ఇలాగే మాట్లాడితే తర్వాత మాట్లాడడానికి నీ వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. నీ చేలగాళ్ళు కాకుండా నీ చేతులతో ఎంతమందిని చంపుకుంటావురా? 2, 5, పోనీ 10. నేను అఫీషియల్గా 52 మందిని చంపారా? ఉండు గీరేలే. అన్అఫీషియల్గా అంటావా? లెక్కే లేదు. నాకు భయపడి దుబాయ్ పారిపోయావు. అక్కడి నుంచి మాట్లాడటం కాదురా, నీకు ఒకసారి హైదరాబాద్ రారా. దాదా నీ ఇష్టం రా, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, లేపేస్తా. రే ఒక్క నిమిషం రా. సాయంత్రం పికప్ చేసుకోవాలా? వద్దులే, నేనే వచ్చేస్తాను. బాయ్ బాయ్. ఇందాకేదో చెప్తావునా ఏంట్రా? అదే గవర్నమెంట్ నేను గన్ను వాడితే జీతం ఇస్తుందా? ఇలాంటి ఇస్తాననుకో, మెడల్స్ కూడా ఇస్తుంది. మీరు సొసైటీలో చెత్త లాంటి వాళ్ళరా. నేను మిమ్మల్ని ఊడ్ చేసే చీపులు లాంటి వాడిని. నేను చేసేది అంత ప్లెజెంట్ జాబ్ ఏం కాదు, కానీ ఎవడొకటి చేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టే సార్. సారా ఏంట్రోయ్, ఏదేదో అన్నావు? సార్, నేను చాలా తక్కువ మందిని సార్ అంటాను సార్. మ్యాచ్ స్టార్ట్ అయింది చూస్తున్నారా? అవి చాలా చేంజ్ కదా.
చూసేదేముందిరా, ఆడుతున్నాం కదా మీ ప్లేయర్స్తో లైవ్. యా సార్ ఆపి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రేయ్, నువ్వు చేసినా చేయపోయినా నాకేం ఫరక్ పడదురా. బాయ్ రా. ఏమన్నాడు? ఏమంటాడు? వాడు చెప్పింది కరెక్ట్. కరెక్ట్ కాకపోయినా వాడిని ఏమి చేయాలి? అరే నారాయణ, మ్యాచ్ స్టార్ట్ అయింది, రారా. వస్తున్నాను రా. Tendulkar on his way. Lovely shot, brilliant shot through the covers. That's where he likes a bit of room, a bit of width. Smashes it through the covers, a more convincing. Timing was exquisite. They didn't have a lot of Measures there from Tendulkar. వీడికి యాడ్స్ మీద, అమ్మాయిల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆట మీద లేదురా. ఎప్పుడు చూడు ఏదో తాగితే బలం వస్తుంది, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. ఇప్పుడు వాన్ ఎనర్జీ ఏమైపోయిందిరా? 98, 99కి అవుట్ అయిపోతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ దయసారిని కలవాలి సార్. దయసారా? ఎందుకు? చార్జ్ తీసుకోవాలి సార్. ఓ, నువ్వేనా అఖిల్? ఎస్ సార్. డైలీ సీరియల్ హీరోలా ఉన్నావయ్యా, ఎర్రగా బుర్రగా. సార్ సార్ మీరు సలిమల్లి ముస్తాక్ కదండి? ఇప్పుడేనా కలిసామా? మిమ్మల్ని చాలాసార్లు టీవీలో చూశానండి. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏ పోలీస్ స్టేషన్? జూబ్లీ హిల్స్ పిఎస్ సార్. అయితే కుక్కల్ని తరవడం బాగా తెలుసు అన్నమాట. సార్ అదే, ఆ ఏరియా అంతా డబ్బులున్నోళ్ళు, సినిమా వాళ్ళు ఉంటారు. రాత్రులు కుక్కలు మురిగినాయి అనుకో, ఏదో అయిపోయిందని కంగారు పడిపోయి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసేస్తారు. ఇక చేసేదేముంది, రాత్రంతా కుక్కలను తరవడం తప్ప. సలీం, కమ్. ఓ థ్యాంక్ యూ సార్. లే, కూర్చో. పేరేంటి? అఖిల్ సార్. ముందు వెనకేం లేదా? అఖిల్ శ్రీనివాసన్ సార్. ఓ, సాంబారా? పెళ్ళైందా? సార్ లేదు సార్. చెత్త నా కొడక. సార్ వీళ్ళు కొట్టే రన్స్ కంటే హెయిర్ స్టైల్ ఎక్కువ మారుస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? సార్ ఉంది సార్. హైట్ ఎంత? సార్ హైట్ ఎంత? సార్ 5'3.5" సార్. నీ హైట్ 5'3.5" సార్ నా హైట్ 6'2" అండి. బా, నాకంటే లెంగ్తే. కరెక్టేగా? కరెక్టే సార్, మీరు చెప్పినట్టు మనోళ్ళు 250 కన్నా ఎక్కువ కొట్టలేరు. బుక్కి ఫోన్ చేయి. ఎస్ సార్. మంచినీళ్ళు. వాట్ ఈస్ సిఐస్ జాబ్? సార్ క్రిమినల్స్ని కంట్రోల్లో పెట్టడం సార్. కంట్రోల్లో పెట్టడం కాదు, కాల్ చేయటం. సార్ నాకు తెలుసు సార్. మరి ఎందుకు చెప్పలేదు? సార్ చెప్పడం కాదు, చేసి చూపిద్దాం అనుకున్నాను సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. కూర్చో కూర్చో. ఆ బుక్కిగాడు ఫోన్ లేపుతాడు సార్. అయితే మ్యాచ్ ఫిక్స్ అవ్వలేదు, మనమే గెలుస్తాం. ఇప్పుడు నా లాకప్లో ఖైదీకి నాడా ఎక్కించావా? చాలాసార్లు సార్. చేసేటప్పుడు అది రైటా రాంగా అని ఆలోచించావా? ఆలోచిస్తే చేయలేం కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్, కమింగ్ సార్. కోకాపేటలో ఇన్వెస్ట్ చేసిన 20 కోట్లు గంగపాలైనరా? నీ విషయంలో గంగ అయినా ఒకటే, కృష్ణ అయినా ఒకటే, ఏమీ తేడా ఉండదు. అయితే మాత్రం ఏమిట్రా, బెంచ్ కార్లు తిరుగుతూ ఉంటివి, క్రికెట్ మ్యాచ్ చూడటానికి చార్టెడ్ ఫ్లైట్లో వెళుతూనే ఉంటివి. డబ్బు పోయినందుకు కజ్జి అని నా బాధ. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. సార్ నువ్వేం టెన్షన్ పడకరా, అసలు మేము సార్. దయా, నీకు ఎన్నిసార్లు చెప్పాను మన మధ్య ఫార్మాలిటీస్ వద్దని. దా అన్నట్టు వీడు నా ఫ్రెండ్ రాజీవ్. హలో మిస్టర్. హలో సార్.
దా దయా ఈ అండర్ వరల్డ్ కాల్స్ ఇది వరకు బాంబేలోనే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మన దగ్గర కూడా మొదలైనవి కదా. సార్ మా ఫ్రెండ్కి ఏదో థ్రెటనింగ్ కాల్ వచ్చిందంట. ఇదిగో వాళ్ళ పని మనిషితో మాట్లాడిన మాటలు రికార్డ్ చేసినటువంటి క్యాసెట్. కేసు ఫాలో అప్ చెయ్యి. షూర్ సార్. నైస్ మీటింగ్ సార్. సేమ్ హియర్. దయా సార్ ఇప్పుడు హరిణ ఎలా ఉంది? చేతి కట్టి ఇప్పేశారా? తీలేదు సార్. తీసినా వేస్ట్. ఎలాగో మళ్ళీ చేయరు కొట్టుకుంటుంది. మళ్ళీ యాక్టివ్ పిల్లయ్యా. థ్యాంక్ యూ సార్. ఓకే అయ్యా. సార్ ఎవరండి మీరు? ఉన్నాడా లేడా? అయ్యగారు లేరండి. మరి సెల్ పని చేసి ఎడిపోయాడు? తెలీదండి. మీరెవరండి? నేను ఎవరో తెలియం. దుబాయ్కి మాట్లాడుతున్నా. దుబాయ్ నుంచి అండి. నేను నంబర్ ఇస్తా, నాకు ఫోన్ చేయమని చెప్పు. ఆయ్ చెప్పండి. 00 ఆయ్ 971 00 ఇప్పుడే కదండి 00 చెప్పారు, మళ్ళీ 00నా? చాత్కి 00 ముందే. మరి వెనక? అరే వెనక 971. సారు 00971 కి ముందన్నారా వెనకన్నారా? చెప్పింది రాసుకో. 971 991. సారు ఇందాకేమో 00 అన్నారు, ఇప్పుడేమో 971 అంటున్నారు. దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? అది ముందా? అది వెనక సిక్కి. ఏయ్, మాకా, ఇదంతా కాదు, మొత్తం నంబర్ చెప్తా రాసుకో. 00971 991 994832368. అయ్యి బాబోయ్, ఎంత పొడుగు నెంబరా? పళ్ళు చెప్పండి. ఊపిరి చూడు. రాజుని బిలాల్ భాయ్ ఫోన్ చేయమని చెప్పు. లేకుంటే రోడ్ నంబర్ 40 లా వాన్ దోస్తు రామరాజు వేసినట్టు వేసేస్తాం. హీరో ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? దుబాయ్. సిమ్ కార్డు దుబాయ్లో కొన్నాడు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేశాడు. ఇంటర్నేషనల్ రోమింగ్. ఫ్రాన్సిస్ సార్ కొంచెం రివైండ్ చేసి ప్లే 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 ప్లే. ఏ ఓ పూరా చూడు. రాజుని బిలాల్ భాయ్ ఫోన్ చేయమని చెప్పు. లేకుంటే రోడ్ నంబర్ 40 లా వాన్ దోస్తు రామరాజు వేసినట్టు వేసేస్తాం. రామరాజుని చంపింది 3. దాంట్లో మన గణేష్ గారు 2 వేసాడు. 3వ వాడు తాము తమ్ము కాదు. ఫ్రాన్సిస్ సార్. నువ్వు టోలీ చౌకీ నుంచి మున్నాని షబీర్ని తీసుకురా. ఓకే సార్. సలీం సార్. షాలిబండ్ నుంచి చెంగిని తీసుకురా. నారాయణ తీసుకెళ్ళు. సార్. 3వ వాడు వాడి పేరు డి ధర్మేష్ ఏదో ఉన్నది. దిలావర్ సింగ్. యూర్ రైట్, దిలావర్ సింగ్. అఖిల్ కమ్. సార్. సార్ అదే నేను చెంగిని తీసుకొస్తాను, మీరు దిలావర్ సింగ్ని తీసుకురండి. ఓకే. ఆల్ ది బెస్ట్ సార్. యా అండ్ ద బెస్ట్. దిలావర్ సింగ్ పేరు అన్నావా? విన్నాను సార్. చూడటానికి పిల్లనా కొడుకులాగా ఉంటాడు. చాలా డేంజరస్. బిలాల్ గడికి స్పెషల్ చెంచా. సార్ మరి వాడిని ఎన్ని రోజులు ఎలా వదిలేశారు సార్? టైం రావాలిగా. నేను కవర్ చేస్తాను. లీడ్ చేస్తావా? సార్. లీడ్ చేస్తావా? ఎస్ సార్. వాట్ అఖిల్, అకౌంట్ ఓపెన్ చేసావు. మంచి పోనీ. ఫస్ట్ టైం కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? సార్ మన సొసైటీ కోసం, మన దేశం కోసం ఏదో ఒక మంచి పని చేద్దాం. సొసైటీ డిపార్ట్మెంట్ దేశం. మొదటిసారి ఎంత ఫీల్ అయిపోయావా? తొక్కేం కాదు. వాడు నిన్ను కాలుస్తాడని భయపడి వాడు నువ్వు కాల్చావు. అది నిజం. సార్ మీరు మరి సార్ మరి మీరు ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? గౌలిగూడ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇంటి మీద రేట్ చేశాం. అక్కడ 3 టెర్రరిస్టులు ఉన్నారు. 2 నా పై ఆఫీసర్స్ కాల్ చేశారు. 3వ నేను షూట్ చేశాను. బహుశా చావడమే ఈజీ ఏమో, చంపడం చాలా కష్టమని. ఇవాళ డిన్నర్కి ఇంటిరా. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా తీసురా. అమ్మాయి పేరేంటి? సార్ పద్మా సార్. పద్మా సార్. మీ సాంబార్ గారికి ఇదేం కావాలయ్యా? పద్మాని పెట్టుకుని పద్మా పద్మా అంటారు సార్. అంటే మా తమిళ్లో పాన్న బాన్న ఒకటే సార్. ఒకటైనప్పుడు పద్మా అని పిలవచ్చు కదా. పద్మ ఏంటి పద్మ? దయా సార్. హాయ్ అఖిల్, నా వైఫ్ గౌరీ. గౌరీ, అఖిల్. నమస్తే. పేరు షీఈ్ పద్మ, మై ఫియాన్సీ. సారీ సార్, పద్మ. మీ వాళ్ళే సాంబార్. ఓ அப்படியா? ஏன் வெளியே நிக்கிறீங்க? உள்ள வாங்க. నేను తెలుగు అమ్మాయినేనండి. నూరా, మన పార్టీ. సో మీరు, మీ పేరెంట్స్ అంతా హైదరాబాదేనా? కాదండి, ముంబైలో ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు? నేను అఖిల్ కలిసే ఉంటున్నా. ఓ, లివ్ ఇన్ రిలేషన్షిప్పా? అవును. చేర్స్. ఏ సాంబార్, నీకు సాంబార్ చేయటం వచ్చా? సార్ నాకు రాదండి. చాలా సింపుల్ అయ్యా. కందిపప్పుని కుక్కర్లో ఉడకబెట్టి దాంట్లో 4 ములక్కాళ్ళు వేసి వెజిటేబుల్స్ వేసి బాగా బాయిల్ చేయాలి.
చింతపండు రసం బాగా చింతపండు రసం బాగా పిండి 2 స్పూన్లు సాంబార్ పొడి వేస్తే తిరగమాత తీసే టైం వచ్చేస్తుంది. ఓకే సార్. తిరగమాత బాగా తిరగాలంటే నూనె కాదు నెయ్యి, ఆవు నెయ్యితో వేయాలి. ఇకపోతే ఆవాలు, కిస్మిస్, పటికి బెల్లం, వేపాకు, తమలపాకు, ఇంగువ అన్ని కలిపి కొడితే. ఇంగువ అంటే? ఇంగువ అంటే తమిళ. ఇంగువ ఏంటమ్మా తమిళ్లో? అది గౌరీ, ఇంగువ అని ఏమంటారు తమిళ్లో? పెరుంగాయం. అదే పెరుంగాయం. పెరుంగాయం చూసా, సూపర్ వాసన వస్తుంది. దీన్నే సూపర్ సాంబార్ అంటారు. సార్ మరి ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకుండా చేసేయచ్చా సార్? ముందే సాంబార్ చేసి పెట్టాను, దాన్ని వేడి చేస్తున్నారు, దానికే ఇంత బిల్డప్. ఏ సాంబార్ సాంబార్ రెడీ. సూపర్ స్మెల్ కదా. ఓ సూపర్. అందరూ తమిళనాడు వచ్చేయండి. వాంగ సాపు. కూర్చో. రండి రండి. అమ్మ తోడు సార్, నేను ఫోన్లు ఎవరికి దమ్కి ఇవ్వలేను. తెలుసు. మరి నన్ను ఎందుకు తెచ్చిరు సార్? పేపర్లో ఫోటో రావాలి కదా. ఎవరి ఫోటో సార్? కంగ్రాచులేషన్స్. గుడ్, థ్యాంక్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ హీరో. థ్యాంక్ యూ సార్. లక్, జస్ట్ లక్. ఆయన దయ సార్ కూడా కొంచెం ఆలోచించాలరా. ఒక జూనియర్ ఆఫీసర్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సీనియర్ ఆఫీసర్ది. ఊరుకోరా బాయ్. ఏంట్రా ఊరుకునేది? మనలాంటి సీనియర్ ఆఫీసర్స్ ని పక్కన పెట్టి ఇలాంటి జూనియర్ ఆఫీసర్ లైఫ్ ని రిస్క్. సలీం సార్. ఏంటి సంగతిలో? సార్ ఏంటి నీకు నాతో ప్రాబ్లం? ఏం లేదు సార్. ఉంది, నీకు నాతో ప్రాబ్లం ఉంది. ఎక్కువ మందిని లేపేశానని, నీకంటే నా గురించి ప్రెస్ వాళ్ళు ఎక్కువ రాస్తారని, నా ఫోటోలు ఎక్కువ వేస్తారని. ఇదేగా నీ ప్రాబ్లం. ఫ్రాన్సిస్, వాటర్. కాఫీ చెప్పు, షుగర్ ఎక్కువ. ఎన్ని చెత్త పనులు చేశారో ఇప్పటిదాకా. సార్ నేనేం చెత్త పనులు చేశాను సార్? అస్లామని తీసుకురమంటే లేపేశావు. సుల్తాన్ని చంపేయమంటే వాడితో పాటు ఉన్న హైదర్ని కూడా చంపేశావు. అందుకే నీకెప్పుడు ఏ పని చెప్పను. సార్ కావాలని ఎవరు తప్పులు చేయరు సార్. అయినా మన డిపార్ట్మెంట్లో ఇలాంటి తప్పులు జరగడం సహజమే కదా. కాదు, నిజమేంటంటే రెడ్ డైరీలోని లిస్ట్ పెరగాలి. నా ఫోటోల కంటే నీ ఫోటోలు ఎక్కువ పడాలి. ఇంతమందిని లేపేశాను, ఇంతమందిని ఎన్కౌంటర్ చేశానని చెప్పుకోవడం సరదా, చంపటం సరదా. అందుకే అవసరం ఉన్న లేకపోయినా చంపేస్తున్నావు. నీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నావు. తెలుసు, గ్యాంగ్స్టర్స్ని చంపడం అవసరం. అవసరం అయితేనే చంపాలి, కానీ చంపడం అవసరం కాకూడదు. వాడు ఎందుకే కొత్తను కూడా చెడగొడుతున్నావు? ఎప్పుడో నేను లేపేస్తాను నా కొడక. నేను కంటిన్యూ చేయవయ్యా. ఈ ఫార్మాలిటీసే వద్దని కూర్చో. దయా సార్, ఈ ఎన్కౌంటర్స్, గ్యాంగ్స్టర్స్ వాళ్ళతో ఆడుకోవటం ఇదంతా మామూలేనయ్యా. ఎప్పుడు ఫిట్గా ఉంటాం కాదు. ఈ ఆట నేర్చుకున్నాం అనుకో, రిటైర్ అయిన తర్వాత కూడా ఫిట్గా ఉండొచ్చు. ఇంకా రిటైర్ అవడానికి చాలా టైం ఉంది కదా సార్. నేను అలాగే అనుకున్నానయ్యా. ఉద్యోగంలో చేరిన కొత్తలో అబ్బాయిని పలకరిద్దాం అనుకుంటే వాడు ఉయ్యాల్లో పాలు తాగుతున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి యొక్క లక్ష్యం అడిగితే వాడు ఇంకా కాలేజీ నుంచి రాలేదండి అంది. ఏంటి సార్? పిల్లల చదువులు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జుట్టు కూడా మెరిసిపోయింది. ఇదంతా ఎప్పుడు జరిగిందో కూడా నాకు తెలియదు. సడన్ గా రిటైర్మెంట్ టైం వచ్చేసింది. కొత్త కమిషనర్ శివలింగ ప్రసాద్ రేపే డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు. ఛార్జ్ అతనికి హ్యాండ్ ఓవర్ చేశానుకో ఫ్రీ అయిపోతాను. మీలాంటి ఆఫీసర్స్ రిటైర్ అయిపోతే డిపార్ట్మెంట్కి వెళ్ళా సార్. నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయినా కొత్త వాళ్ళు వచ్చినా సిస్టమ్ ఏం మారదయ్యా. మనం సిస్టమేటిక్గా ఉండాలి. అయినా నేను వెళ్ళిపోతే మాత్రం ఏంటయ్యా, నువ్వున్నావుగా. సార్. దయా సార్. గుడ్ లక్.
హలో, కొత్త కమిషనర్ గా శివలింగ ప్రసాద్ వచ్చాడు. ఎవరు? అదేనా మార్కెట్ గారు శివలింగ ప్రసాద్ ఛార్జ్ తీసుకుంటాడు. ఏమైంది? శివలింగ ప్రసాద్ చార్జ్ తీసుకుంటుండు. శివలింగ ప్రసాద్ ఎవరు? మీ అమ్మ మొగుడు, కొత్త కమిషనర్. కౌన్ శివలింగ ప్రసాద్ క్యా? छोटा करके लिंगम बहुत क्लोज हूँ. क्या कर क्या रहा है बेटा तू? ये शारजा हाईवे. तुझे बैलगाड़ी चलानी है ना, जाके अपने गांव में चला, दुबई में नहीं. समझा? हाँ. साले कहाँ से मिल जाते हैं? శివలింగ ప్రసాద్ తెలుదురా? అది కూడా నేను చెప్పరా నీకు? దుబాయ్ నుండి పీక్కుతున్నారా బెవడే? జాకే పాన్ దుకాన్ పెట్టుకోపో. అరే నేను ఇక్కడ అరుస్తున్నాను, ముందు ఆ ఫోన్ ని సైలెంట్ పెట్టు. సట్రంతో వింటావురా? నీకు శివలింగం ప్రసాద్ తెలియదేంట్రా? జోకర్. మా డిపార్ట్మెంట్లో కొన్ని ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చాలా అవసరం. సార్, టాస్క్ ఫోర్స్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి మీ సమాధానం? నిజమే, అండర్ వరల్డ్ ప్రెషర్ వల్ల కొన్ని సంఘాల వాళ్ళు మా మీద కేసులు వేశారు. వీ హావ్ గాట్ ఆల్ ద డీటెయిల్స్. పోలీసులకి టెర్రరిస్టులకి మధ్య ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా టెర్రరిస్టులే చనిపోతూ ఉంటారు. పోలీసులకి ఏం కాదు. ఎందుకని? ఎందుకంటే మీరే కారణం. రాయరు ఒక గ్యాంగ్స్టర్ టెర్రరిస్ట్ చచ్చిపోతే హెడ్లైన్స్, అదే ఒక పోలీస్ వాడు చచ్చిపోతే ఎక్కడో 5వ పేజీలో, అది కూడా ఏ న్యూస్ లేకపోతే. మీరేం చేస్తారు? వ్యాపారం, టీవీలో టీఆర్పీ రేటింగ్స్. మీకు కావాల్సిందే రాస్తారు, చూపిస్తారు. సార్, రీసెంట్ గా జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో ఇన్వాల్వ్ అయిన బిలాల్ బంగ్లాదేశీ కేసుని ఎప్పుడు రీఓపెన్ చేస్తున్నారు? అసలు మేము క్లోజ్ చేస్తేనుగా. బాంబే తాజ్ లో సార్, సలీం అలీ ముష్తాక్. సార్, సలీం సార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. పాత పరిచయం అనుకుంటా, ఓల్డ్ ఫ్రెండ్స్. చెత్త నా కొడుకు. ఎప్పుడు చెప్పలేదు సార్. ఏ చెప్తే తింటాం మానేస్తావా? సార్, మీరు ఇది తింటామైతే నేర్పించలేదు, ఇదైనా తిననేమని సార్. కెమెరామెన్ శ్రీనుతో పూజ, ఎన్టీవీ. రండి సార్, నా కొలీగ్స్ని పరిచయం చేస్తాను. యా. హీస్ అఖిల్ సార్. హలో. నైస్ టు మీట్ యు సార్. హీస్ ఫ్రాన్సిస్. సార్. హలో. సార్, ఐఎమ్ నారాయణ సార్. హలో. మీకు ఈయన పరిచయం అవసరం లేదనుకుంటా. దయా సార్. తను తెలియకపోట ఏంటి? దయానంద్ సార్. మీడియా మిమ్మల్ని హీరో చేసింది. వాళ్ళకేంటి సార్, ఎవరైనా హీరో చేస్తారు. గుడ్, యు నో ద ట్రూత్. మీ మీద ఏదో కేసులు ఉన్నట్టున్నారు. 2 కేసులు ఉన్నాయి సార్, మిగతా అన్ని కొట్టేశారు. కేసులు కొట్టేశారనేది క్వశ్చన్ కాదు, అసలు ఒక ఇన్స్పెక్టర్ మీద ఎందుకు కేసు పెట్టారనేది క్వశ్చన్. సార్, యాక్చువల్లీ ఆ కేసులు నో ఎక్స్ప్లెనేషన్. ఒక పోలీస్ ఆఫీసర్ మీద కేసు ఫైల్ అయితే అసెంబ్లీలో మన డిపార్ట్మెంట్ని ఎక్కి తొక్కేస్తారు. హౌ క్యాన్ యూ బి సో ఇర్రెస్పాన్సిబుల్? ఇట్స్ నాట్ రైట్. నో మోర్ నాన్సెన్స్. సార్కి అన్నీ తెలుసు. తెలిసే ఉంటుంది, సీనియర్ కదా. సార్, మిమ్మల్ని శివలింగ ప్రసాద్ గారు పిలుస్తున్నారు సార్. ఓకే. సార్, నాది ఒక సింపుల్ ఫిలాసఫీనయ్య. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. సీనియర్ ఆఫీసర్స్కి జూనియర్ ఆఫీసర్స్ కోఆపరేట్ చేయాలి వితౌట్ ఎనీ క్వశ్చన్స్. ఎస్ సార్. ఓకే,
సార్ 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 మన డిపార్ట్మెంట్లో అందరికీ మీరంటే చాలా ఇష్టం సార్. కానీ ఎందుకో సలీం సార్కి మాత్రం మీరంటే ఇష్టం లేదు సార్. ఇప్పుడు సలీం పెద్ద మ్యాటరా మనకి? వాట్ నీ డౌట్ ఏంటి? అతను శివలింగ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి నా గురించి మంచో చెడో చెప్తాడనే? సార్ ఖచ్చితంగా చెడో చెప్తాడు. కాకరగా ఎప్పుడు చేదుగానే ఉంటుంది. హలో ఏంటి? వస్తున్నా పద. సార్ ఎన్ని బళ్ళు వేసావు? 6. ఇట్లా 4 కదంట 6. దొంగ నా కొడుకు బెండు తీస్తాను సార్. వదిలేసి కేసు రిజిస్టర్ చేయకు. సార్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది సార్. ఎలా క్యాన్సిల్ చేయాలి తెలుసు కదా. 2 సనత్ నగర్ 4 SR నగర్లో పెట్టు. అప్పుడు నీకు సంబంధం ఉండదు. ఇది ఉంచు. లే 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 పో. నమస్తే సార్. నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తారని. వచ్చినందుకు థ్యాంక్స్ సార్. మీరు రాకపోతే ఆ పోలీస్ మామూలు నా బెండ్ తీస్తుండే సార్. 10 రోజులు 6 బైక్లా, అది ఒక ఏరియాలో. ఇలా అయితే తప్పదు. ఏం చేయాలి సార్? డబ్బులు అవసరం ఉండే. ఈసారి ఎవరి ఒంట్లో బాగాలేదు? తమ్మునికి. అతి ఆ చిన్న కట్టు. రేయ్ తమ్ముడిని మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళు. రేయ్ నువ్వు ఇన్ఫార్మర్ అని నీకు డబ్బు ఇవ్వట్లేదు. తమ్ముడు గుంట్లో బాగాలేదని చెప్పావు కాబట్టి ఇస్తున్నాను. వచ్చి తమ్ముడిని చూస్తాను. సార్ ఈ నకిల్ సార్ నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆయన కూడా ఇవ్వచ్చు. రేయ్ ఇడియట్ సారీ సెల్యూట్ కొట్టరా. నమస్తే సార్. అదీను ఆపే చస్తావు లేకపోతే. సార్ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్కి లంచం ఇవ్వటం ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. నీకు అప్పుడే అర్థం కాదులే. పోలీస్ వాడికి పని ఎక్కువ, జీతం తక్కువ. వాడు బతకాలి కదా. చాలా విచిత్రంగా ఉంది సార్. పోలీసు జాబే విచిత్రం అయ్యా. వి మేక్ ద రూల్స్, వి బ్రేక్ ద రూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ చేజ్ చేస్తాం. రెడ్ లైట్ పడింది, వాడు ఆగడు కదా, వెళ్ళిపోతాడు. మనం ఆగం, వాడిని పట్టుకోవాలి కదా. ఇదిగో సెల్ ఫోన్ రింగ్ అయింది. డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడకూడదు. కానీ ఎప్పుడే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో మనకు తెలియదు, మాట్లాడాలి. హలో నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది? నేను పింకీని మాట్లాడుతున్నాను. పింకీయా? చెప్పండి పింకీ గారు. నేను నైట్ ఫాక్స్ బార్లో డాన్సర్ని. అండర్ వరల్డ్ షార్ప్ షూటర్ వసీం ఎక్కడున్నాడో నాకు తెలుసు. మీ డిపార్ట్మెంట్ ప్రకటించినట్టు వసీంని పట్టిస్తే నిజంగానే 3 లక్షలు ఇస్తారా? నన్ను చంపండి సార్. తన్నే అనొచ్చు సార్. టెన్షన్తో చచ్చిపోతున్నాను సార్. వదిలేయండి సార్. నన్ను వదిలేయండి సార్. తండ్రి ఈసారి ఇప్పుడు చంపండి సార్.
గౌరీ, నేనేదో ఫిలాసఫికల్గానో తాగేసే మాట్లాడలేదు. తాగాను, ఎక్కట్లేదు. ఏమైంది? నిన్న ఒక విషయం అడగనా? చూడు, నేను తాగేసలేను. సపోజ్ దేవుడు ప్రత్యక్షం అయ్యి రేపే ప్రపంచం సర్వనాశనం అవబోతుంది, నీకు ఒక్కరోజు టైం ఉంది బతకటానికంటే, నువ్వేం చేస్తావు? ఏమైందండి? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చేస్తావు? మీరేం చేస్తారు? నేను నిన్ను అడిగాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరైతే ఏం చేస్తారు? నా మొత్తం 100 ఏళ్ల జీవితాన్ని నీతో ఒక్కరోజులో గడపాలని కోరుకుంటాను. నువ్వేం చేస్తావు? నా ఒక్క రోజు మీకు ఇచ్చి మిమ్మల్ని 2 రోజులు బతికించాలని కోరుకుంటాను. పింకీ అలా చేసి ఉండాల్సింది కాదు. పింకీ ఎవరు? గ్యాంగ్స్టర్ వాసిం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 14 మర్డర్లు చేశాడు. 3 లక్షల రివార్డ్ కూడా ఉంది. ఎక్కడ? ఇస్తాను. వాడెక్కడ? వసీం, వసీం, సార్ పింకీ చాలా మంచిది సార్. దాన్నే అనదు సార్. ఉట్టి పల్టురుమొద్దు సార్. దానికేం తెలియదు సార్. నా భార్య ఉట్టి అమాయకురాలు సార్. నేను చేసిన తప్పులు తనే అనదు సార్. తనకేం తెలియదు సార్. తప్పులన్నీ నాదే సార్. ప్లీజ్ సార్. చెప్పేద్దాం అనుకున్నాను, ఇవాళ చావటానికి కారణం పింకీ అని. కానీ చచ్చే ముందు వాడికి నిజం చెప్పి బాధ పెట్టాం న్యాయం అనిపించలేదు. నువ్వేమో దేవుడిచ్చిన ఒక్కరోజు నాకు ఇచ్చేస్తానన్నావు. పింకీ అలా వాడి గురించి చెప్పుండకపోతే ఖచ్చితంగా ఇంకొక రోజైనా బతికేవాడు. వాడు చచ్చినందుకో నేను చంపినందుకో బాధపడలేదు. వాడు చేసిన పనికి ఎప్పుడైనా చావాల్సిందే. కానీ పింకీ ఇవన్నీ నాకే ఎందుకు జరుగుతాయి? సార్ కమ్. కూర్చో. సార్, ఈవేళ ఏం చేస్తున్నావు? చార్మినార్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తున్నాను సార్. సరే, ఇమ్మీడియట్గా బయలుదేరి వరంగల్ వెళ్ళు. ఎస్ సార్. అక్కడ 2 వస్తారు. వాళ్ళని రైల్వే స్టేషన్ నుంచి పికప్ చేసుకో. వాళ్ళు ఏం అడిగితే అది చెయ్యి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వరంగల్ వెళ్ళాను. వాళ్ళిద్దరిని పికప్ చేసుకున్నాను. వాళ్ళిద్దరూ చోట మనుషులని అర్థమైంది. వరంగల్ నుంచి కాచిపేట బయలుదేరాం. ఒక చోట ఆపమన్నారు. ఆపాను. నేను ఉంటాను, వెళ్ళరా. ఓకే. వాడిని చెయ్యి. రెండో వాడిని మళ్ళీ వరంగల్ స్టేషన్లో డ్రాప్ చేశాను. తిరిగి హైదరాబాద్ బయలుదేరాను. ఈ లోపల మా ఆవిడ ఫోన్ చేసి సాంబార్లో వీటని ములక్కాడలు తెమ్మంది. మార్కెట్కి వెళ్ళాను, కొన్నాను, తీసుకెళ్ళాను. ఈ కమిషనర్ వచ్చే ముందు కరెక్ట్గా డ్యూటీ చేసేవాడిని. ఇప్పుడు డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. నా బాధ వాడిని చంపినందుకు కాదు, ఆ రెండో వాడిని చంపనందుకు. వాడిని కూడా చంపేసి ఉండాల్సింది సార్. కమిషనర్ చంపద్దన్నాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చంపలేదు. ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. సిస్టమ్ డిసైడ్స్ అండ్ వి ఫాలో. వాడికి వాడు సీనియర్ ఎవడో చెప్పుంటాడు, వాడు నాకు చెప్పాడు, నేను చేశాను. డూ వీ హ్యావ్ అ చాయిస్? ఇక్కడ నేను ఇప్పుడు ఏమన్నా లేపేయమంటే లేపేస్తావా లేదా? సార్, షూట్ చేస్తావా చెయ్యవా? సార్, ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తే జూనియర్ ఆఫీసర్ చేస్తావా చేయవా? ఎస్ సార్.
సిస్టమ్. హ్యాపీ మ్యారేజ్ డే సాబ్. థ్యాంక్ యూ. ఎలా నడుస్తుంది ప్యాకట? బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. చియర్స్. ఫ్రాన్సిస్ నీకేమైనా ఉంది? సార్ 4 జోకర్లతో ఆడుతున్నాను సార్. 1 2 3 4 జోకర్లా? 2 నా ప్యాకలో ఉన్నాయి. ఇటోటి ఉంది ఇటోటి ఉంది సార్. అయితే 5 5 సార్. 5వ జోకర్ నువ్వు. సార్ చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఏంటో? మీది లవ్ మ్యారేజ్ కదా సార్? ఆ, మేడం ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసారు సార్? అవన్నీ ఇప్పుడు అవసరమా? ప్లీజ్ సార్, చెప్పండి సార్. సరే. ఓకే, మేడం ఫస్ట్ టైం రిజర్వేషన్ కౌంటర్ లో కలిశాను. రిజర్వ్ చేసుకున్నాను. చాలా పెద్దకి ఉంది, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. ఓకే, కమ్ ఫాస్ట్. కార్నర్ కుర్చీలో కూర్చుంది. అదర్ సైడ్ లేచి నేను జంప్, క్యాచ్, సిట్, లుక్, ఐ స్మైల్, షీ లిటిల్ స్మైల్. మిస్టరీ, కెమిస్ట్రీ. వదలటం నా వల్ల గాల. ఫుల్ ఫాలోయింగ్, చేసింగ్. కాఫీకి రమ్మన్నా రాలేదు. నా కోసం ఎదుగుతున్నావా? చచ్చే, నీకోసం అతగడం ఏంటి? నాకు తెలుసు, నా కోసం ఎదుగుతున్నావు. నో, ప్రామిస్? అబ్సల్యూట్లీ నాట్. ప్రామిస్? షట్ అప్. నువ్వు ఒప్పుకునే వరకు నీ కదలను. నువ్వు కదలపోతే ఏంటి, బస్ కదులుతుంది. నేను కదలపోతే బస్ కూడా కదలదా. అయ్యో, సిగ్నల్ పడింది, బైక్ తీ. చెప్పా కదా, నువ్వు ఒప్పుకునే వరకు కదలను. ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవునే, ప్లీజ్. అయితే చెప్పు. అవును, నీకోసమే వెతుకుతున్నా. చెప్పు, అందరికీ చెప్పు, అందరూ వినండి. నేను చెప్పను. నేను దిగను. గాడ్, అవును, నీకోసమే వెతుకుతున్నా. ఇదిగో విన్నారు కదా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరే సాక్ష్యం. రేపు కాదని అంటుంది. నువ్వు చెప్పినట్టు రేపు సాయంత్రం 4 గంటలకు రెస్టారెంట్కి వస్తున్నావు, అంతేగా? నేను ఎప్పుడు చెప్పాను? చెప్పావు కదా. చెప్పలేదు. చెప్పావు. చెప్పలేదు. అయితే నేను హే, ఓకే, నేను వస్తాను. వెరీ గుడ్, గుడ్ గర్ల్. అందరూ విన్నారుగా, మీరే సాక్ష్యం. రేపు సాయంత్రం 4 గంటలకు రెస్టారెంట్ లో వస్తున్నావు నువ్వు. సార్ సేమ్ టు సేమ్ ఈ సీన్ ఏదో సినిమాలో చూశాను సార్. నేను సినిమాలో చూసే కాపీ కొట్టాను. గట్లనా? ఆ తర్వాత ఏమైంది సార్? ఏంటిది? ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఏం మెంటల్? ఇవన్నీ నీలాంటి మెంటల్ గాళ్ళకి అర్థం కావు. థ్యాంక్స్. వెల్కమ్. ఇంకెప్పుడు పిలకు. హే ఆగు, ఎక్కడికి? బిల్ కట్, బిల్ కట్ వస్తుంది. ఏమైంది? అప్ప. అప్పేంటి కప్పలాగా? డోంట్ జోక్, మై డాడ్. వేర్? అక్కడ. మీ అప్ప నిజంగానే వైట్ అండ్ వైట్ కప్పలాగా ఉన్నాడు. నార్మల్, ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. పేరేంటో? రాజమౌళి. మిస్టర్ మౌలి, రండి సార్, ఒక కప్ కాఫీ తాగుదాం. బాబు మీరు రండి సార్, మీరు కూడా మాతో కాఫీ తాగితే గర్ల్ ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే తాగొచ్చాను బాబు. పోనీ అరకప్పు. ఉండవమ్మా, ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు? రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ రాజమౌళి. మిస్టర్ రాజమౌళి గారు, అరకప్పు. నెక్స్ట్ టైం బాబు. ఓకే. మిస్టర్ మౌలి, ఒక్కసారి నా గర్ల్ ఫ్రెండ్. ఎన్ని ప్రాబ్లం. ఈ సీన్ కూడా ఏదో సినిమాలో చూశాను సార్. ఏదో సినిమా కాదు, అదే సినిమా. ఆ తర్వాత ఏమైంది సార్? ఆ తర్వాత ఏముంది, పారిపోయి ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆర్య సమాజ్, ఇది మాత్రం నేను టీవీలో చూశాను సార్. హాయ్. హలో సలీం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం కలిసి వస్తాను. కిచెన్ లో ఉంది. మేడం ఎలా ఉన్నారు మేడం? సలీం బాయ్ నాతో మాట్లాడదు. మీతో కూడానా? ఈసారి ఈద్కి షేర్ కుర్మా పంపించలేదు. ఇప్పుడు ఒంటరిగా వచ్చారు. ఫరాబాబిని తీసుకురాలేదు. అరే, అట్లీస్ట్ విషెస్ అన్నా చెప్పండి. నాకే కనుక అవకాశం ఉంటే మీకు పరమవీర చక్ర ఇప్పించేవాడిని. ఎందుకు? దయాసార్తో ఇన్నాళ్ళు గడపడం అంటే జోక్ కాదు మేడం. అయితే మీకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాల్సిందే. ఎందుకంటే నాకన్నా మీతో నేర్కుంటారు. అంతకన్నా పెద్ద అవార్డు లేదా మేడం? ఒక నిమిషం. హలో, నేను బిలాల్ని మాట్లాడుతున్నాను దా సాబ్.
బిలాల్ పూలు పంపించాను, వచ్చినాయా? పూలేంట్రా, మొత్తం పూలతోటే పంపించావు. నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది. సార్ అంత జల్దీలో లేని సార్ పైకి పోనీకి. రేయ్, ఎవడు చెప్పారా నువ్వు పైకి పోతావని? నువ్వు చేస్తే నేను పాతేసేది కింద భూమిలో. అయితే కలిసే పోదాం సార్. తప్పకుండా. కాకపోతే ముందు నేను పంపించేసి రిటైర్ అయినాక వచ్చి జాయిన్ అవుతాలే. సార్ రేయ్, పూలు పంపించావు కదా అని కన్సెషన్ ఇస్తాను అనుకోకు. పోనీ వదిన గారికి బెల్జియం నెక్లెస్ పంపిస్తే డిస్కౌంట్ ఇస్తారా? నోరు అన్నీ మూసుకోరా. నా పెళ్ళం ఇక్కడ ఉన్నదాంట్లో చాలా హ్యాపీగా ఉంది. కావాలంటే ఆ ముగ్గురు మరదల్లో అదేరా నీ ముగ్గురు తెల్ల పిల్లలు ఉన్నారే, వాళ్ళకి ఇచ్చుకోపో. ఓకే సార్, ఠీకే. రేయ్, ఏదిరా నా డ్రింక్? వాడెక్కడో హైదరాబాద్, మనం దుబాయ్. ఎందుకంత భయం? అబే భూత్నికే, మనం ఇక్కడే ఉన్నాం. మన వాళ్ళు అందరు అక్కడ పని చేస్తున్నారు. వాడు డ్యూటీగా చేస్తేనే ఎట్లా ఉన్నాడు, పర్సనల్గా తీసుకుంటున్నాకో మనం ఒక్కళ్ళ మిగలం. మళ్ళీ నెట్వర్క్ సెట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? సార్, ఎవరికి దెబ్బలు తినాలని సరదా ఉండదు సార్. చెప్పరా పాడుకో. ఆడు ఎప్పుడు వస్తాడో చెప్పు. సార్, నిజంగా నాకు తెలియదు సార్. చెప్పరా, ఎప్పుడు వస్తున్నాడు చెప్పు. ఎవరు సార్? అశోక్. చెప్పు బే. అమ్ముతాడు. నా తెలియదు సార్. చెప్పు బే. నా తెలియదు సార్. చెప్పరా నచ్చుకోవడం. ఎవరా లోపల? సలీం ఏమన్నా తీసుకొచ్చారు సార్. ఎవరిని? ఎవడో వినోద్ అట బడి చూడండి. తలుపు తీయండి, తీయండి. వీడిని ఎవరు తీసుకొచ్చారు? ఎవరు చెప్తే తీసుకొచ్చారు? సార్, నేనే చెప్పాను. ఎందుకో? సార్, ఇతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సార్. నన్ను అడిగావా? అంటే ట్రై చేశాను. మీ సెల్ ఫోన్ ఆఫ్లో ఉంది. నా సెల్ ఎప్పుడైనా ఆఫ్లో ఉంటుందా? రై, వాడి కూల్ డ్రింక్ ఇప్పించి ఇంటి దగ్గర దింపండి. ఎలాండి ఎలాన్నా కొడకల్లా. ఎవరిని పడితే వాడిని ఎవరు తీసుకురామంటే అది తీసుకొచ్చేస్తారా? సార్, ఇందులో వాళ్ళ తప్పలేదు. తప్పు వాళ్ళదే. ఎవరు చెప్తే వినాలో వాళ్ళకి తెలియాలి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొద్దు. ఎవడు ఇష్టం వచ్చినట్టు అన్ని చేయొద్దు అంటున్నాడు. మనకు ఇష్టము దాన్ని చేయడం. నువ్వు కానీ నేను కానీ నారాయణ కానీ ఇక్కడ ఏం చేస్తాం? ఏం చేసినా ఇంట్లోనే. ఎరా, ఆ సలీం గారి చేతిలో ఎలా పడ్డావు? పొద్దున్నే మామూలుగా పని చేయడానికి వచ్చిన ఆ సలీం వచ్చి నా దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని తీసుకోపోయిండు. కానీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కదా? ఉంది, కానీ ఎవడ పడితే వాడికి చెప్తామా? ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాం. చెప్పు. అశోక్ వస్తుంది సార్. వాళ్ళ అమ్మకు పానం బాగలేక చూడనీకి వస్తున్నాడు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడో ఎట్లా వస్తున్నాడో తెలియదు సార్. శుక్రవారం వస్తున్నాడని మాత్రం తెలుసు సార్. సార్, అశోక్ అంటే ఆ షార్ప్ షూటర్ చోటా గ్యాంగ్ వాడే కదా? వాడే. ఇండియాలోనే బెస్ట్ షార్ప్ షూటర్. ఆ వసీంగాడు లాలాగాడు ఎవరో పనికిరారు. మీకు తెలుసు కదా సార్. అశోక్ గారు మలేషియా నుంచి తిరిగి వచ్చారు. బాయ్స్, గెట్ రెడీ. సార్, అశోక్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు సార్? ముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోపో. హలో సార్, అశోక్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు ఊళ్ళోకి వచ్చాడంట. ఇప్పుడు వెళ్ళకపోతే జంప్ అయిపోతాడు. సార్, వాడిని వేసేయమంటారా? సార్. ఎస్ సార్. బాయ్స్, సార్. కమిషనర్ ఆర్డర్స్.
ఎవరు అశోక్ని చంపడానికి వీల్లేదు. అతని దగ్గర ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందంట. వాట్? అతన్ని ఎవరో షూట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ షూట్ చేయాల్సిన అవసరం వస్తే నడుం కింద షూట్ చేయండి. కేశవ్ సార్, ఎంక్వైరీకి వెళ్ళి డైలీలో ఎంటర్ చేసుకో. ఓకే సార్. సార్, బై మిస్టేక్ జరిగిపోయింది.
Which one is good? యూ బై చాయిస్ యువర్స్. No, you have to choose. అచ్చా టేక్. Which one? అరే ఏదేసుకుంటే నాకేంటి. Tell. టేక్ 2. గో. హైదరాబాద్ నుంచి జాఫర్ బై ఫోన్. చెప్పు. అరెస్ట్ చేస్తే గుడ్ న్యూస్ ఏముందిరా, చంపితే గాని అశోక్ గాడు దొరకపాడంటే చోటగాడికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. నీ నెట్వర్క్ సూపర్ రా. అశోక్ని పట్టుకున్న విషయం అప్పుడే తెలిసిపోయింది. ఇది కరెక్ట్ కాదా సాబ్? ఏంట్రా? మా వాళ్ళందరినీ చంపేస్తుండ్రు, అశోక్ గాడిని ఏమో కోర్టుకి పంపిస్తుండ్రు. కరెక్టేరా. పోనీ నువ్వు చెప్పు ఏం చేయాలా? సాబ్ మీ గన్ నేను చెప్పినట్టు చేస్తే మస్తుకుంటుంది. మళ్ళీ మొదలు పెట్టావా? రేయ్ నాకు చాలా పనులున్నాయి. సాబ్ నేను చెప్పినట్టు చేస్తే చాలా మనీ కూడా ఉంది. కాదురా, నేను చాలా ప్లాన్ చేయాలి. నిన్నెలా చంపాలో, ఆ చోటాగాన్ని ఎలా చంపాలో. ఏంట్రా పాత సినిమాలో విలన్ లాగా నవ్వు? ఏం సార్ నిజమేనా మైనింగ్ లో అశోక్ చచ్చిపోయిందంట? అవునరా, పొరపాటు జరిగిపోయింది. సార్ భద్రం, అశోక్ గాడు చాలా డేంజరస్. సాలేగాడు చోటగాడికి రైట్ హ్యాండ్. మీ కమిషనర్ శివలింగ ప్రసాద్ అశోక్ గాడికి మంచి సపోర్ట్. అశోక్ గాడు బయటకు వస్తే మీకు స్పాట్ పెడతాడు. థ్యాంక్స్ రా. ఆ దేవుడు నేను చల్లగా చూడాలి నా నుంచి. అరీనా టేక్. సార్ మీకు ఫోన్ సార్. ఎవరో ఎవరో అర్జెంట్గా మాట్లాడాలంట. హలో. కోర్ట్ దగ్గర షూట్అవుట్ జరిగిందంట. అశోక్ పారిపోయాడు. లెట్స్ క్యాచ్ హిమ్. అశోక్ ఎక్కడ? అశోక్ ఎక్కడ? ఎక్కడ? అశోక్ ఎక్కడ? ఎక్కడ? అశోక్ ఎక్కడ? అశోక్ అశోక్ ఎక్కడ? తెలియదు సార్. ఎక్కడ అశోక్? తెలియదు సార్. అశోక్ ఎక్కడ? అశోక్ తెలియదు. ఓం నమో నారాయణాయ నమః. ఏం సాంబార్, రిజిస్టర్ మ్యారేజా? డబ్బులు సేవ్ చేసేద్దామనే? అలాంటిది ఏం లేదు సార్. సార్ మీరు రిసెప్షన్కి తప్పకుండా రావాలి సార్. అంటే పెళ్లికి రావద్దనే? సార్ అలా అని కాదు సార్. మీరు వస్తే పద్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఎవరో? అదే పద్మ. పద్మ సార్. పద్మ. మళ్ళీ చెప్పు. పద్మ సార్. సార్ ఒకసారి మ్యామ్ని కలిసి వస్తాను సార్. Go ahead. కై కై దా, కై సాంబార్. కై భద్రం. బుల్లి సాంబార్ ఇట్రా రా, ఇక్కడ కూర్చో. மேடம் சாருக்கு கார்டு கொடுத்துருக்கேன். நீங்களும் கண்டிப்பா ரிசப்ஷனுக்கு வரணும். நீங்க இன்வைட் பண்ணாலும் பண்ணாட்டியும் நாங்க கண்டிப்பா సాంబార్ తెలుగు తెలుగు. సార్ 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 సారీ సార్. మేడం మీరు రిసెప్షన్కి తప్పకుండా రావాలి మేడం. சும்மா இருங்க. அவர் எப்பவுமே அப்படிதான். ஆமா பத்மா எங்க? బుల్లి సాంబార్ ఇట్రా. ఆరో మేళాలు ఏం మాట్లాడుకుంటున్నారు? పద్మ ఆంటీ ఎక్కడుందని అమ్మ అడిగింది. పద్మ కాదే పద్మ. పద్మ 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 కాదే పద్మ.
ఓయ్ పెళ్ళంటే ఇలా ఉండాలి. మనం చేసుకున్నాం పెళ్ళి, ఊరంతా పరిగెడుతు. సాటి పోలీసుడని కూడా చూడకుండా తమిళనాడు నుంచి వచ్చి నీ బాబు ఆంధ్ర అంతా పరిగెట్టించాడు. సాంబార్ గడి. మా అప్ప గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. పిచ్చోడు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడక ఇంకెట్ట మాట్లాడతారు? అవును, నిజం చెప్పు, నీ బాబు కొంచెం మెంటలు కదా? స్మాల్ వేస్తావా? వదిలే, ఏ మాటకా మాట. నీ బాబు వెనకాల నుంచి పర్సనాలిటీ, ముందు మున్సిపాలిటీ. వాచ్మెన్కి ఎక్కువ, గురకకి తక్కువ. అసలు వీడెలా పోలీసుడయ్యాడు? సాంబార్ గడి. గౌరీనివలా డౌరీనివలా? ఓయ్ గౌరీ, వేజ్ మై డౌరీ. గౌరీని ఎలాగో నా సొంతం చేసేసుకున్నాను. ఏ డౌరీ సంగత? మ్యూజిక్ ఎవరు నన్ను షూట్ చేయడానికి ట్రై చేశారు? గేట్లు పోయింది. గౌరీ, నువ్వు పాపం తీసుకుని రాబడి. ఎవరైనా ప్లీజ్ అంబులెన్స్ పిలవండి, డాక్టర్ బర్నీని పిలవండి ప్లీజ్, త్వరగా ప్లీజ్. వద్దు, తను చనిపోయింది. ఫోన్. సారీ దయా సార్, నేను చెప్తూనే ఉన్నా, అశోక్ గారిని అరెస్ట్ చేయనికన్నా చంపేసి ఉంటే ఇలా జరిగేది కాదు. మీరు వాడు అమ్మని చంపినప్పుడే అనుకున్నాం వాడు బయటికి వచ్చి ఏదో ఒకటి చేస్తాడని. సార్ 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 హలో సార్. సార్ రమ్మన్నారు, వచ్చానని చెప్పు. ఒక్క నిమిషం సార్. సార్ దయానంద్ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పంపించు. వస్తాం సార్. వస్తాం సార్. ఐఎమ్ సారీ. కమ్ కూర్చో.
కాఫీ టీ నో థ్యాంక్ యూ సార్. నువ్వు టాస్క్ ఫోర్స్లోనే కంటిన్యూ అవుతావా లేకపోతే? ఐ కంటిన్యూ సార్. ఓ ఓకే. హాయ్ అఖిల్. సార్. నారాయణ సార్. అది ఆ ధూల్పేట్ కేసు ఏమైంది సార్? మొన్న చెప్పాం కదా ధూల్పేట్ కేసు. సల్మాన్ గారు దొరకలేదు సార్. కూర్చో సార్. ఫ్రాన్సిస్ సార్, ఆ దామోదర్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? సార్ వాడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఎప్పుడెలా కూర్చోవడం కాదు, మాకు కూడా చాయ్ చెప్పు. కేశవా సార్, అందరికి టీ తీసుకురా. సలీం సార్. ఆ కాంట్రాక్టర్ వాడి పేరు లింగంబయ్య, ఆ బట్టతలోడు, వాడి కేసు ఏమైంది? అతన్ని ఎంక్వైరీకి తీసుకురావాలి సార్. అఖిల్ని తీసుకెళ్ళమంటారా? అఖిల్ అఖిల్ తీసుకెళ్ళి. హే, పాకెట్లో చేతులేంటి? పాకెట్ బిల్ ఎదురుతున్నావా? తీ. సార్, బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేశాము, ప్రాపర్ క్లూస్ ఏం దొరకలేవు సార్. ఏ ఫైల్? సార్ వెళ్తున్నాను సార్, గుడ్ నైట్. హలో, ఎవడాడు? నీకెలా తెలుసు? సరే. సార్, గుడ్ నైట్ సార్. కొన్ని ఇంటానికే బాగుంటాయి, చూడ్డానికి కాదు. ట్యాంక్ బండ్ నీళ్ల గురించి మాట్లాడాలి. అదే 60 ఏళ్లకు ముందు కట్టించిన ఇల్లు, 2 కోట్లు పెట్టి రిపేర్ చేయించిన. దా ఆర్ట్ ఆఫ్ ద సిటీ, బీచ్ ఎఫెక్ట్ ఉంటుందనే ట్యాంక్ బండ్ పక్కన కొనుక్కున్నా. కానీ ఏమి లాభమా, తెల్లారి లేచేసరికి ముక్కు మూసుకొని చావాలా. ఫ్రెండ్స్ ఏమో నీకేం బాసా ట్యాంక్ బండ్ పేసింగ్ అంటారు. ట్యాంక్ బండ్ పేసింగే, కానీ తెల్లారి తెల్లయినగా కూకొని ఉంటారు. డైరెక్ట్ పేసింగ్.
నా పెళ్ళానికి నచ్చలా పెంటయా ఈ ఇంట్లో నేను ఉండను అని బంజారా హిల్స్ మా ఇంటికి పారిపోయా. పెంటయ్య అంటే ఎవరో కాదు, సుధీర్ బాబునే. ముద్దుగా ఉంటానేనే, ముద్దుగా పిలుచుకుంటుంది నా పెళ్ళాం. నువ్వు కూకో, వేసుకుందాం. నువ్వు మాత్రం నాకు బాగా నచ్చినావయ్యా. మంచి పని చేస్తున్నావు. ముస్లింలు వేసేసి నేను చంపేది ముస్లింల్లో హిందువుల్లో కాదు, టెర్రరిస్టులని. టెర్రరిస్ట్ అంతా ముస్లింలే కదా. కానీ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు కారు. అదే అదే అదే, ఓకే ఓకే. అవును, ఏం తిట్టొచ్చినావు? మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. నన్నా? దేని గురించా? మీ గురించే. నాదే ఉండదబ్బా. వయసు 50, బరువు ఒక 90 కిలోలున్నా, ఎత్తు మాత్రం 5'4". ఇంక రంగు అంటావా? ఎరుపు అని చెప్తే ఎవరు నమ్ముతారా? నలిపే, నలుపు నలుపు నలిపే. ఇంకా అశోక్. అశోక? అశోక్ ఎవరా? బాంబే షూటర్, చోటా గ్యాంగ్. అతనికి నాకేం సంబంధం? అది మీరే చెప్పాలి. కాదులే, నువ్వే చెప్పు. మీరేవాడిని తప్పించారు. ఓహో, నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పనక్కర్లేదు, తెలుసుకుంటాను. చూడు, నేను క్రిమినల్ కాదు, కార్పొరేటర్ని. ఏ క్రిమినల్స్ కార్పొరేటర్ కాకూడదా? ఏయ్, పోలీసోడివి కదా అని ఊరుకుంటున్నా, లేకుంటే బొక్కలో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ పెళ్ళం చచ్చిందని నన్నెక్కకో, తొక్కేస్తాను. వెంకట్రావు అయ్యగారు, ఈ నా కొడుకుని బయటికి తోసారా, కళ్ళు పీకేస్తాను. ఏంటి అట చూస్తున్నావా? ఏంటట చూస్తున్నావా? పో బయటికి. మళ్ళీ ఇంటి వైపే కాదు, ఈ ఏరియాలో ఎక్కడ కనిపించినా ట్యాంక్ బండ్లో శవమై తేల్తావు. సార్. హలో దయా, ఎక్కడ ఉన్నావు? సార్, నేను హాస్పిటల్లో పాప దగ్గర. ఆఫీస్కి రా. వస్తున్నాను సార్. పాపని ఇంటికి తీసుకెళ్ళా. అలాగే సార్. హరిణి, అంకుల్తో ఇంటికి వెళ్ళమ్మా. This is sheer irresponsibility. సార్, నేను నా డ్యూటీ చేశాను. ఇవన్నీ నాకు చెప్పకు. సార్, సుధీర్ బాబు గండవరల్డ్ లింక్స్ ఉన్నాయని చోటా మనిషిని అందరికీ తెలుసు. లాస్ట్ 3 monthsలో పర్సనల్ ట్రిప్ అని 5 సార్లు మలేషియా వెళ్ళాడు చోటాని కలవటానికి. సుధీర్ కార్పొరేటర్. అందుకే వదిలేశాను. నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? 10 నిమిషాలు టైమే ఉంది. వాడే కాదు, వాడమ్మ మొగుడిస్తాడు ఎవిడెన్స్. అసలు మన సిటీకి బాంబే నుంచి అండర్ వరల్డ్ రావడానికి కారణం వీడే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? టాస్క్ ఫోర్స్లో సీనియర్ ఆఫీసర్, ఇష్టానికి మాట్లాడుకో. ఐ డోంట్ లైక్ ద వే యూ వర్క్ ఆర్ ద వే యూ టాక్. సార్, ఐ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు దిస్ డిపార్ట్మెంట్. నా సర్వీస్లో మీలాగా ఎవరు నన్ను అనుమానించలేదు, ఆపలేదు. సార్, నేను పోలీసు వాడిని కాబట్టి నా భార్యను పోగొట్టుకున్నాను. నా పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది? యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డిప్రెస్డ్. నువ్వు చాలా పర్సనల్ గా తీసుకుంటున్నావు. సార్, కాపీ టు డీజీపీ, కాపీ టు హోమ్ డిపార్ట్మెంట్. నా రెసిగ్నేషన్ టైప్ చేసి పంపిస్తాను. సార్, హరిణి. నానా, నానా ఫోన్ వచ్చింది, బాగా తిట్టారు. ఎవరమ్మా? ఎవరో అశోక్ అంకుల్ అంట. అమ్మని చంపినట్టే మీ నాన్నని కూడా చంపేస్తానన్నాడు. నాకేం కాదమ్మా. దయా సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? దయసా సెల్ ఇప్పుడు ఆఫ్లో ఉన్నదే, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. సలీం, దయా సార్ ఎక్కడున్నారో నీకేమైనా ఐడియా ఉందా?
కేశవ్ సార్ ఇవన్నీ స్టోర్ రూమ్ లో పడే. సార్ సలీం నీకేమైనా వెంటలా? కొత్త బాస్తో ఎవరైనా ఇలా మాట్లాడతారా? కేశవ్ సార్ అందరికి స్వీట్స్ పట్టరా. ఓకే సార్. దయా సార్ ఉన్నారా? లేరండి. మీరు? నేను అఖిల్ ఎస్ఐ సార్. హాయ్ అర్ని. హలో అంకుల్. అప్పా ఇక్కడ? తెలీదు. కట్టెప్పుడు తీశారు? ఈ రోజే. అప్పా వస్తే నేను వచ్చేలేనని చెప్పు. అలాగే. కార్పొరేటర్ సుధీర్ ఈ రోజు సాయంత్రం తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. అయితే పోలీసులు ఈ కేసుపై పలు రకాలుగా దర్యాప్తు జరుపుతున్నారు. సార్, కార్పొరేటర్ సుధీర్ హత్యకు పోలీసుల వైఫల్యమే కారణం అంటున్నారు. దీనిపై మీ సమాధానం? ఒక కార్పొరేటర్ కి రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఎందుకు రిజైన్ చేశారు? రిజైన్ చేసింది దయాని అడిగి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సలీం. కూర్చో. కంగ్రాట్స్. దేనికి సార్? అనుకున్నది సాధించావు కదా, ప్రమోషన్ వచ్చింది. సార్ మీరు రిజైన్ చేసిన తర్వాత ఆ పోస్టులోకి ఎవరో ఒకరు రావాలి కదా సార్. శివలింగ ప్రసాద్ గారు నాకు అర్హత ఉందనుకున్నారు. బాయ్ డాడీ. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్. టిఫిన్ బాక్స్ పెట్టావా? పెట్టనయ్యా. ఓకేమ్మా. Come, let's have coffee. ఓకే సార్. సారీ సార్, మీతో అఫీషియల్గా మాట్లాడాలి. అఫీషియల్గా మాట్లాడటానికి సారీ ఎందుకు? ఏంటో చెప్పు. మీ మీద 2 ఎలిగేషన్స్ వచ్చినాయి. అవి ఎంక్వైరీ చేయాలి. ఏంటవి? అండర్ వరల్డ్తో మీకు లింక్స్ ఉన్నాయని. కూర్చో. సార్ కూర్చో సలీం. అండర్ వరల్డ్కి మీకు మధ్య లింక్స్ ఉన్నాయని కమిషనర్ గారు అన్నారు. ఒకసారి వచ్చి క్లారిఫికేషన్ ఇమ్మన్నారు. అండర్ వరల్డ్తో నాకు లింక్ ఉందా? వరంగల్ వచ్చింది ఎవరో, చచ్చింది ఎవరో, చంపించింది ఎవరో నాకు తెలుసు. ఎవరికి అండర్ వరల్డ్తో లింక్స్ ఉన్నాయో ప్రూవ్ చేసే పని మీద ఉన్నా. 1 సెకండ్. హలో, క్యా చల్ రహా है साहब? ఆ రెండో ఎలిగేషన్ ఏంటి? కార్పొరేటర్ సుధీర్ని చంపింది కూడా మీరేనని కమిషనర్ గారు అనుకుంటున్నారు. చెప్పు. ఏం సార్, నేను వింటుంది నిజమేనా? సుధీర్ గారిని చంపింది మీరా? సార్ మొత్తానికి చోటా గ్యాంగ్ లేకుండా వేసేసిండ్రు. తర్వాత చెయ్యి. చంపిన వాళ్ళ సంగతి మనకెందుకు? ఇంకా చంపాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎనీ ఎవిడెన్స్? సార్ మన ప్రొఫెషన్లో డెసిషన్సే కానీ ఎవిడెన్స్ ఉండవు కదా సార్. ఆ విషయం శివలింగ ప్రసాద్కి చెప్పు. 1, 2 సార్. షుగర్ అయ్యా కాఫీలో? వద్దు సార్. కలిపేసా కదా, తాగేసేళ్ళు. నేను వెళ్ళాలి సార్. కమిషనర్ గారికి ఏం చెప్పమంటారు? మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అని చెప్పు. అర్థం కాలేదు సార్. శివరంగ ప్రసాద్కి అర్థమవుతుంది. ఆల్ ద బెస్ట్. ఎస్ సార్. ఎనిమిది అవుతుంది. పద, ఇంటికి వెళ్ళి 2 ముద్దలు తిని 4 దొబ్బులు తిని పనుకుందాం. గాయస్
గెట్ రెడీ. ఫ్రాన్సిస్, మన వాళ్ళందరం అసెంబ్ల్ చేయి. ఇప్పుడు మనం అరెస్ట్ చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడా? ఎవరిని? దయానంద్. దేశాన్న చూడు, ఇట్స్ అఫీషియల్, నథింగ్ పర్సనల్. ఈ మ్యాటర్ అక్కడ లీక్ అవ్వకుండా చూడండి. కమాన్. ఏం బతుకులరా మనవి. ఎవరి దగ్గరనైతే విద్య నేర్చుకున్నామో వాడిని అరెస్ట్ చేయడానికి పోతున్నాము. 15 ఏళ్ళు డిపార్ట్మెంట్ కోసం జీవితాన్ని త్యాగం చేసిండు. చివరికి పెళ్ళాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఏం పీకాడు? ఏం లేదు. సిన్సియర్గా ఉండకూడదురా. మన బతుకులు కూడా ఇంతే. ద ట్రూ హీరో దయానంద్, 4 times president winner, encounter specialist Dayanand. సలీం, ఒకసారి మళ్ళీ ఆలోచించు సలీం. ఏంటి ఆలోచించేది? కొంచెం డ్యూటీ చేయి. అయినా అతను సర్వీస్లో వెళ్ళాడు కదా. ఆఫ్టర్ ఆల్ దయా. ఆఫ్టర్ ఆల్ దయా కాదు సలీం, వీఆర్ ఆల్ ఆఫ్టర్ దయా. కదా అఖిల్, లీడ్ చేయి. సార్, లీడ్ చేయి. దయా ఉన్నారా? సార్. ఫ్రాన్సిస్, చెక్ దట్. అఖిల్, గో ఇన్సైడ్. నారాయణ, చెక్ దట్. ఈ బ్యాగ్ ఏంటి? దయా గారు పాపనాళ్ళ పిన్నాళ్ళ ఇంట్లో వదిలిరమ్మన్నారు సార్. చుట్టాలింటికి వెళ్తున్నావా? అవును. ఎరా, ఎట్లున్నారు దయా సాబ్? ఇంతసేపు పట్టింది ఏంట్రా నీకు ఫోన్ చేయడానికి? ఇంత డల్గా పెట్టుకున్నావు ఏంట్రా? కరెక్టే సార్. బుర్రోన్నోళ్ళు అందరూ పోలీసులో చేరిండ్రు. ఏం చేస్తాం, మిగిలిన బేకార్ గాళ్ళతోనే బండి నడిపిస్తున్నా. నంబర్ ఎందుకు చేంజ్ చేసి ఉంటారు సార్? రేయ్, డ్రామాలు ఆడకు. నీకు తెలీదా? నాకెట్లా తెలిసింది సార్? రేయ్, పోలీసాడు ఉద్యోగం మానేసిన తర్వాత కారు, క్వార్టర్స్, గన్ను అన్నీ ఇచ్చేదిరా. అది ఓకే సార్, మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుండే? రే, మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదని తెలియదంటరా? రే, నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా. అశోక్ గడ్ ఎక్కడున్నాడో తెలుసా? రే, వాడు నా చేతుల్లోనే చావాలి. అశోక్ గాడు చేస్తాడు సాబ్, మీ చేతుల్లోనే చేస్తాడు.
అశోక్ సాలగాడు కొండాపూర్లో ఆచార్య ఇంట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. నేను రాకపోతే నేను చంపేస్తానని వచ్చాను. నారాయణ ఇక్కడ ఆగు. దిగండి సార్. సలీం, ఏం జరుగుతుంది? నీకు తెలీదా? అర్థం కాకే అడుగుతున్నాను. నీకు ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. ఫస్ట్ టైమా? ఏం నువ్వు మాట్లాడేది? ఈయన్ని లేపేయమని ఆర్డర్స్ వచ్చాయి. ఏంటి సలీం, నీకు పిచ్చెక్కిందా? నాకు పిచ్చెక్కలేదు ఫ్రాన్సిస్. క్రిమినల్స్ని వదలొద్దు, స్పాట్లో అక్కడికక్కడే ఏసేయమని చెప్పి ట్రైనింగ్ ఇచ్చింది ఈయనే కదా. ఇప్పుడు నేను ఆ పనే చేస్తున్నాను. సలీం, దిమాగ్ ఖరాబ్ అయిందా? ఫ్రాన్సిస్, పిచ్చెక్కింది సలీం నీకు. ఫ్రాన్సిస్, సలీం, నా మాట విను, ఫ్రాన్సిస్, సలీం. వదలు. సలీం, నువ్వు చేస్తుంది వదలు, ఫ్రాన్సిస్. సలీం. వద్దు సలీం, వదలు. నా మాట విను, సలీం. శివలింగ ప్రసాద్ గారి ఆర్డర్ ఇదే. సలీం, ఎప్పుడు, ఎక్కడ? ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ సిల్లీ రీజన్స్. అట్ ఎనీ కాస్ట్ దయా సిటీ దాడి వెళ్ళకూడదు. షూట్ హిమ్ అట్ సైట్. ఓకే? దయా మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేశామని విన్నాను. నిజమేనా? అవును. వాడు క్రిమినల్. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సలీం అలీ ముష్తాక్ని కాల్చి చంపాడు. చంపాడా? ఇన్వెస్టిగేషన్లో డిసైడ్ అయిందా? నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావా? ఒక సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్కి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో రిటైర్ అయిన ఆఫీసర్ చెప్పాల్సిన అవసరం లేదు. హోప్ యు అండర్స్టాండ్. హలో సార్, చోటగాడు శివలింగ ప్రసాద్ హెల్ప్తో హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఫోర్ సార్. లైన్ చేసి చెప్పు. ఓకే సార్. ఆర్డర్ చేసావా? షూట్ అట్ సైట్.
చెత్త నా కొడక 10 ఏళ్ళ నుంచి అండర్వరల్డ్లో ఒక్కొక్కరిని ఏరుకుంటూ వస్తున్నాం. నీకు తెలుసు ఈ పని మీద మన డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంతమంది చనిపోయారనేది. ఆల్మోస్ట్ అందరినీ ఏరేసామనుకున్న టైంకి నువ్వు వచ్చావు. చోటాగడికి సపోర్ట్గా లుచ్చా నా కొడక. నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ అంటరా? నీలాంటి వాళ్ళని వదిలేస్తే మీలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు, పబ్లిక్ చస్తూనే ఉంటారు. నీదేం పోయిందిరా? చచ్చేది అమాయకులు కదా. నువ్వు వంటకూడదు. నన్ను చంపితే చేస్తావు. ఛా, తిరిగి వాళ్ళ బతకాలనుకుంటే పిల్లలతో హాయిగా ఏదో ఒక జాబ్ చేసుకుంటుండేవాడిని. ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాడిని కాదు. నేను చావటానికైనా చంపటానికైనా సిద్ధం. అది తెలిసే ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను. నేను సిద్ధం. మరి నువ్వు? హలో, నేను గఫూర్ను మాట్లాడుతున్నాను, లాటిట్యూడ్ సిమ్ నుంచి. జ్యూస్ తెచ్చేలో కమిషనర్ గారిని ఎవరో షూట్ చేశారు సార్. అంబులెన్స్ వెంటనే పంపించండి సార్. గాడి రోక్. హా దా సాబ్, నాకు జాఫర్ ఇప్పుడే ఫోన్ చేసిండ్రు. నేను విన్నది నిజమేనా? మీరు కమిషనర్ శివలింగ ప్రసాద్ ని చంపేశారా? రే కార్పొరేటర్ ని కమిషనర్ ని చంపింది నేనే. ఇప్పుడు ఆ డిస్కషన్ టైం లేదు. అయితే చోటాగాడు ఫినిష్. వాడిని చూసి ఈ చోటాగాడు చాలా రచ్చిపోతుండే. సాబ్, अब हैदराबाद का किंग कौन? बिलाल भाई, बिलाल खान. बोलो साहब. రే, నన్ను ఇక్కడ వేసేసే లోపల నీ దగ్గరికి వచ్చేయాలి. రాస్తే ఎలాగ అర్థం కాదు, చెప్తే కూడా అర్థం కాదురా. ఇదేంటి సార్, నిన్నటి దాకా ముజే అదే చంపుతూ అన్నారు, ఇప్పుడు దుబాయ్. నీకు తెలుసు, అప్పుడు నేను పోలీస్, నువ్వు క్రిమినల్వి. నా డ్యూటీ నేను చేశాను. రే ఫస్ట్ టైం హెల్ప్ అడుగుతున్నాను. టైం లేదు. అరే ఎట్లా సార్? ఎట్లా ఏంటో నా కొడక. మీరందరూ ఎట్టకెళ్ళారు, అలాగే తీసుకెళ్ళు. చలియే ఠీకే సార్, చేస్తాను. రే, నాకు ఇంకో ఫేవర్ చేయి. బోలో సాబ్. అశోక్ గారు నాకు దొరకలేదు, వాడు నాకు కావాలి. ఇది ఫేవర్ ఏంటి సార్? గౌరీ మేడం నా భాబీ. మాదర్ పాట్ అశోక్ గారు ఎక్కడున్నా చెప్పేస్తా. రే నువ్వు కాదురా, నేను చంపాలి. సార్ మీరే చంపండి. అశోక్ ని కాదు, ఆ చోటా గాడిని కూడా చంపండి. ముందు దుబాయ్ ఎలా రావాలో చెప్పు. ఓకే సార్, నేను జాఫర్ నంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. మిగతా వాడు చూసుకుంటాడు. నంబర్ ఒక్క నిమిషం. దయానంద్, బిలాల్ ఖాన్ గ్యాంగ్, హెడ్లైన్స్. డిపార్ట్మెంట్ లో ఉంటే ఓకే, ఇప్పుడు ఎందుకు పనికొస్తాడు? తెరీ బెహన్ కా ఘోస్లా. ఒక్కసారి ఆలోచించు. వాడి దగ్గర డిపార్ట్మెంట్ గురించి, చోటా గ్యాంగ్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్లస్ టాప్ షూటర్ టాస్క్ ఫోర్స్. మన జోకర్ గాళ్లతో 1000 టైమ్స్ బెటర్. బుర్ర పని చేదరా నీకు? తింటాం. సాబ్, మీరు షోలాపూర్ వరకు బస్లో పోండి. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కి ముంబై పోండి. యాద్ మరోద్ సాబ్, జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలి. అర్థమైంది కదా? Glass. Hey, जाने दो. खुदाफिज.
కలెక్టర్ ఆఫీస్. హరి, ఎలా ఉన్నావమ్మా? పిన్ని అమ్మ చూసుకున్నట్టే చూసుకుంటున్నానా? జాగ్రత్త మగడా. లవ్ యూ. సింగిల్ మాల్టే కదా? అవరే, నేను నీ కేస్ హిస్టరీ స్టడీ చేస్తే నువ్వు నా లైఫ్ హిస్టరీ స్టడీ చేసావా? సార్, దోస్తు కన్నా దుష్మన్లు గుర్తించుకోవటం చాలా అవసరం సార్. ఇంకా నన్ను దుష్మన్ లాంటి చూస్తున్నావా? అరే ఏం దయా సాబ్, మీరు నాకు దుష్మన్ వా? రిలాక్స్, కనిపాకం పెట్టు. ఏంటి ఇంకా ఓల్డ్ మోడలేనా? శత్రువుని కాదంటే బుల్లెట్లు తీసేస్తావు. ఏం దయా సాబ్, కావాలా? తీసుకోండి. చల్ చల్ చల్. ఎప్పుడైనా షూట్ చేసిండ్రా? దయాసాబ్, మీరు దుష్మన్గా ఉన్నప్పుడు దయాసాబ్ అని పిలిచాను. ఇప్పుడు దోస్త్ తయారుగా దయా అని పిలవచ్చా? దయా, దయా. దయా సాబ్, దయా. ఇంటానికి బాగుందిరా. లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందిరా. పోతే పోనీ సాబ్, ఏం ఫరక్ పడదు. నా లైఫ్ చూడండి, ఎట్లా పోతే అట్లా పోనిస్తా. నువ్వు పక్క లైఫ్ కదరా కిరికిరి పెట్టేది. నీ లైఫ్కి ఏం ఫరక్ పడుతుంది? చూడనా సాబ్, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడో చిన్న ఊరిలో పుట్టినా, తిప్పి కొడితే 200 మంది ఉండరు, ఓన్లీ 4th క్లాస్. కానీ ఈరోజు ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏంట్రా ఏ?
స్ట్రెంగ్త్ అది స్ట్రెంగ్త్ కాదురా, న్యూసెన్స్ వాల్యూ అంటారు. నీవు రేయ్, 2 ముక్కలు ఇంగ్లీష్ రాదు, ఆ తెల్లతో ఎలా మెయింటైన్ దానికి ఇంగ్లీష్ తో పని ఏమైంది సార్? లుంగి కూడా పొంగి వజా. సార్ ఇది స్ట్రెంగ్త్ తెలుసు, నీవు అదేంటి? స్ట్రెంగ్త్ అంటే ఏంటో కూడా నీకు తెలియదురా. స్ట్రెంగ్త్ అంటే దమ్ము. నీ గ్యాంగ్లో 22 మందిని లేపేశాను, నీ ముందు కాలు మీద కాలేసి కూర్చున్నాను. పైగా అక్కడి నుంచి ఇక్కడికి జాగ్రత్తగా నన్ను తీసుకొచ్చావు, కొత్త బట్టలు ఇచ్చావు, మంచి మందు ఇచ్చావు. ఇదిరా స్ట్రెంగ్త్ అంటే. ఆంధ్రప్రదేశ్ పోలీసులో బెస్ట్ షూటర్ మన దగ్గర ఉన్నాడు. వాడి దగ్గర బోర్డంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడిని ఎలా వాడాలి, ఇలా వాడాలా అలా వాడాలా అనే నీచ్ కమీనే ఆలోచన ఉన్నాయే, అదిరా న్యూసెన్స్ వాల్యూ అంటే. అరే దయా, ఏంట్రా నీ స్ట్రెంగ్త్? అబౌవ్ 15 years పోలీస్ ఫోర్స్ లో కొట్టించుకున్నావు, సూపర్ కాప్. అదే పోలీస్ వాళ్ళు నిన్ను మున్సిపాలిటీలో పిచ్చి కుక్కొని తరిమంటూ తరివారు. ఇదే రా నీ స్ట్రెంగ్త్? మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీం గాడు నిన్నే చంపడానికి ట్రై చేశాడు. ఇది నీ స్ట్రెంగ్త్? స్మాలా లాజా? దిక్కులేక నా దగ్గర పారిపోవచ్చావు, అది నీ స్ట్రెంగ్త్. సరే పెళ్ళానికి కాపాడలేకపోయినావు, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నా. సెల్ఫ్ సర్వీస్ చేసుకోలేవు, సోషల్ సర్వీస్ ఏం చేస్తావురా? హలో డార్లింగ్. When will you come? ఓ నో కమ్, ఫ్రెండ్ కమ్, బిజినెస్, ఆల్ నైట్ టాకింగ్, హైదరాబాద్. యూ స్లీప్, पिलो पिलो. हाँ एंजॉय. ये क्या टार्जन समझती है क्या? रोज चाहिए साली को. अरे दया, నీలో ఉన్న పోలీసుడు సచ్చే వరకు మనం ఇద్దరం. సారీ. ఓ లోకే టేక్ న్యూ చూడు చూడు చూడు. ఇందాకేది చెప్తూ ఉన్నాను, నీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సచ్చేంత వరకు మనం ఇద్దరం కలిసి పని చేయరా. క్లాస్ పగలబెట్టాను. ఓ చూడు. నేను రిజైన్ చేసినప్పుడే నేను పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయాను రా. అయినా నువ్వు అన్నట్టు పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాను, ఇంకా నేనేం పోలీస్ ఆఫీసర్ రా. దయా, టైంతో పాటు మనం అన్ని మర్చిపోవాలి, లేకపోతే టైం మనల్ని మర్చిపోద్ది. ఫుల్ ఫిలాసఫర్ అయిపోతున్నావు. జనరలీ మన మెమరీ చాలా వీక్ అనుకుంటాం, మనకు బాగా కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు తెలుస్తున్నది ఎంత స్ట్రాంగ్ అనేది. ఒక్క విషయం మాత్రం మర్చిపోలేకపోతాను రా, నువ్వు నా భార్యను చంపించుండకూడదు. ఐసేదిరా ఐస్. పోలీసులకి అండర్వరల్డ్కి రాసుకొని ఒప్పందం ఒకటి ఉంటుంది, ఫ్యామిలీస్ని టచ్ చేయకూడదని. అందుకు ఫాలో అవ్వాల. నా భార్యను ఎందుకు చంపించావురా? వదినమా అని పిలిచావు. నా భార్య చాలా మంచిదిరా. ఏది ఐస్ సార్ నీకు దిగిపోయి ఉంటుంది. నువ్వు అనుకుంటా ఉండొచ్చు దయాగాడికి అన్నీ తెలిసిపోయినాయని, వాడు చాలా డేంజరస్ అని, ఎప్పుడోసారి చంపేస్తాడని, పగ తెచ్చుకుంటాడని. ఐస్ ఇది కూడా గన్ తీసుకో, లోడ్ చేసి వేసే వేసే లేపే. అయిపోయింది, అది అయిపోయింది. చూడు, నేను నీతో పని చేయాలి, ముసుగులో గుద్దులాటొద్దు, ఓపెన్గా ఉందాం, నో మిస్అండర్స్టాండింగ్స్. ఓకే? మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కలిసి పనిచేయడం చాలా కష్టం. దయా సాబ్, మీరు ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. అశోక్ గారు కోర్టు నుంచి ఎస్కేప్ అయిందే పగ తెచ్చుకోవడానికి. మీరు వాడి అమ్మాయిని చంపారు, వాడు మీ వైఫ్ని చంపాడు.
అశోక్ నా భార్యను ఎలా చంపుతాడ్రా? సార్. కరెక్టే. వాడిని అరెస్ట్ చేసినప్పుడు వాడి కళ్ళలో రివెంజ్ చూశాను. ఏదో ఒకటి చేస్తాడనుకున్నాను. కరెక్ట్, అదే చేశాడు. కానీ నేను వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదరా. నేను అసలు వాడిని కోర్టుకే తీసుకెళ్ళలేదు. వాడిని అరెస్ట్ చేయగానే చంపేశాను. రండి. కమ్. నా భార్య చనిపోయినప్పుడు నువ్వు ఫోన్ చేసి అశోక్ గారు చంపాడని చెప్పినప్పుడే నిన్ను అనుమానించా. నా కూతురు అశోక్ ఫోన్ చేసి బెదిరించాడని చెప్పినప్పుడు నా అనుమానం నిజమైంది. నువ్వు అనుకున్నది కరెక్టే. అశోక్ చంపాడని నమ్మిస్తే వాడిని, వాడి గ్యాంగ్ని, వాడి బాస్ చోటాన్ని అందరినీ వేసేస్తా. నీ లాభం కోసం నువ్వు ప్లాన్ చేసావు, కానీ నష్టపోయింది నేను. అయినా నేనేం బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఐ డిడ్ మై జాబ్. వన్స్ అ పోలీస్ ఆఫీసర్, ఆల్వేస్ అ పోలీస్ ఆఫీసర్. నా భార్య చనిపోయినందుకు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాను. మీకు తెలుసు కదా సార్, దయా ఈజ్ ఏ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. అతన్ని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. మీరు హోమ్ మినిస్టర్, మీ పవర్స్ ఉపయోగించి అతని మీద ఉన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించండి. అతన్ని మళ్ళీ డిపార్ట్మెంట్లో చేర్చుకోండి ప్లీజ్. సొసైటీకి మేలు జరుగుతుంది. హలో సార్, ఐఎస్ ఏజెంట్ నిజాముద్దీన్ గుల్జార్ హౌస్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వస్తున్నా. బాయ్స్, సార్. నిజాముద్దీన్ గుల్జార్ హౌస్ లో ఉన్నాడు. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్. సార్. లెట్స్ గో. Yes, sir.